ఓం నమో గణపతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ రోజున ఒక మంచి శుభవార్తతో నేను మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక వారం క్రితం అనుకుంటాను, క్రిస్మస్ పండుగ నాడు గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయి అనే పరిశోధనను ఒక వీడియోగా చేసి మీ అందరికీ కూడా సమాచారాన్ని అందించడం జరిగింది. ఆ వీడియోలో నేను మాట్లాడుతూ మీ అందరికీ కూడా ఒక గుండె పగిలే వీడియోతో ముందుకు రాబోతూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. కానీ భగవంతుడు చూడండి, నేటి వరకు కూడా ఆ వీడియో చేయడానికి నాకు సమయం కుదరకుండా చేశాడు. దాని వెనుక ఉన్నటువంటి పెద్ద కారణం ఏమిటి, అసలు ఆ గుండె పగిలే వీడియో ఏమిటి అనంటే కనుక, మీ అందరూ చూసి ఉంటారు, జనవరి మాసంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నన్ను ఒక అవార్డుతో సత్కరించారు. స్పిరిచువల్ సైంటిస్ట్, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అనే అవార్డుతో సత్కరించడం జరిగింది. నేను వెళ్ళి ఆ అవార్డును స్వీకరించి మొత్తం ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా వీడియో రూపంలో మీకు అందించడం కూడా జరిగింది. ఆ అవార్డు నేటికి నా యొక్క ఇంట్లో ఉంటుంది, మా యొక్క ఆఫీసులో ఉంటుంది. ఆ అవార్డు నాకు ఎవరైతే ప్రదానం చేశారో, ఎవరైతే నన్ను సంప్రదించి ఆ అవార్డు అందించారో ఆ వ్యక్తి పేరు చల్లా కృష్ణవీర్ అభిషేక్ అని. ఆయన నాకు ఇచ్చినట్లుగానే చాలామంది ప్రముఖులకు అవార్డులు ఇచ్చాడు. ఆయన రాధా మనోహర్ దాస్ గారికి కావచ్చు, ఇంకా అనేక మంది ప్రముఖులకు ఆయన అదే అవార్డు ఇచ్చి సత్కరించడం కూడా జరిగింది. ఆయనతో నేను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కూడా సనాతన ధర్మం పైన చక్కటి స్పష్టత కలిగి ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు అని నేను అనుకుంటూ వచ్చాను. కానీ రోజులు గిరగిరా తిరిగిపోయాయి. కొంతకాలానికి జూన్ మాసంలోనో మరి మే మాసంలోనో తెలియదు, అతను హఠాత్తుగా మతం మారి క్రైస్తవం తీసుకున్నాడు. అతను క్రైస్తవం తీసుకోవడమే కాకుండా సాక్ష్యం ఇచ్చాడు. అంటే సాక్ష్యాలు అని ఇప్పించుకుంటూ ఉంటారు వాళ్ళు, అనేక మంది బ్రదర్స్ ఫాదర్స్ దగ్గర. ఆయన యేసు ప్రభు గురించి సాక్ష్యాలు ఇచ్చి పూర్తిగా మతం మారడమే కాకుండా క్రైస్తవ మతం తరపున ప్రచారం కూడా గట్టిగా చేయసాగాడు. ఇదంతా చూసి నాకు చాలా బాధ కలిగింది. మొత్తం ఈ సంఘటన, అతను ఇచ్చినటువంటి అవార్డు కూడా నేను మా యొక్క ఆఫీసు నుండి తీసి బయటపడేద్దాము అని కూడా అనుకున్నాను. ఇదంతా కూడా వీడియోగా చేసి మీకు చెప్పాలి అని నేను అనుకున్నాను. కానీ దైవవశాత్తు అది సాధ్యపడలేదు. అతని గురించి వీడియో చేయలేదు, ఏమీ కూడా మాట్లాడలేదు. నేను రకరకాల ఆలోచనలు చేయడం జరిగింది. అతను మారిపోయాడు అంటే ఏదో బలమైన కారణం, ఏదో జరిగింది అని నేను అనుకోవడం జరిగింది. వేచి చూద్దామనిపించింది. అతడు మనవాడే కాబట్టి మనం తొందరపడి ఒక మాట అనకూడదు అని కూడా నేను భావించడం జరిగింది. మేధావి అని తెలిసినవాడు, ఏదో ఒక బలహీనమైనటువంటి మానసిక స్థితి ఉన్నప్పుడు ఆ విధంగా జరిగి ఉంటుంది, వేచి చూద్దాము అని నేను ఆగి చూడడం జరిగింది. భగవంతుణ్ణి మాత్రం గట్టిగా ప్రార్థించడం జరిగింది. నేడు మీ అందరికీ కూడా నేను చెబుతూ ఉన్నటువంటి శుభవార్త ఏమిటి అనంటే, సనాతన ధర్మం నుండి క్రైస్తవానికి మారినటువంటి ఆ వ్యక్తి చల్లా కృష్ణవీర్ అభిషేక్. అతను 4 నెలలు క్రైస్తవంలో ఉన్నాడు. క్రైస్తవం యొక్క అసలు స్వరూపం ఏమిటో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తరువాత నేను క్రైస్తవ మతంలోకి మారి అతిపెద్ద తప్పు చేశాను అని ప్రకటించడమే కాకుండా నన్ను సంప్రదించి అధికారికంగా మళ్ళీ సనాతన ధర్మంలోకి ఘర్ వాపసీ అయ్యాడు. అంటే మళ్ళీ తిరిగి తన సొంతింటికి తను వచ్చేశాడు. ఇక ఎప్పటికీ కూడా అతను ఆ విధంగా చేయడు. నేను అతనితో స్పష్టంగా చెప్పడం జరిగింది, నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా, మీకు ఏ విధమైనటువంటి గందరగోళం ఉన్నా, సందేహం ఉన్నా, ఎప్పుడైనా సరే నన్ను మీరు అడగచ్చు, నాతో మీరు మాట్లాడవచ్చు అని చెప్పడం జరిగింది. అతను నేను కూర్చుని చేసుకున్నటువంటి ఒక సంభాషణ, ఎందుకు అతను సనాతన ధర్మం నుండి క్రైస్తవానికి వెళ్ళాడు, మళ్ళీ సనాతన ధర్మంలోకి ఎందుకు తిరిగి వచ్చాడు, మొత్తం ఒక గంటన్నర పాటు చర్చ చేయడం జరిగింది. ఆ వీడియోను మీరందరూ కూడా పూర్తిగా చూడండి. చూడడమే కాకుండా ఎవరైతే హిందువులు బలహీనమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటారో భవిష్యత్తులో వాళ్ళు మతం మారతారేమో అనే సందేహం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రతి హిందువుకు కూడా చూపించండి మతం మారడం అనేది ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది, మతం మారడం వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏమిటి, ఇవన్నీ కూడా అందులో చర్చించడం జరిగింది.
నేను సందేశం ఇచ్చాను. మతం మారి మళ్ళీ ఘర్వాపసి అయినటువంటి అతను కూడా అందరినీ ఉద్దేశించి తన అభిప్రాయాన్ని చెప్పాడు, సందేశాన్ని ఇచ్చాడు. ఈ వీడియో వేలాది మందికి, లక్షలాది మంది హిందువులకు చేరేట్టుగా తప్పక షేర్ చేయండి. దయచేసి పూర్తి వీడియో చూడండి. జై శ్రీరామ్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా సంతోషం అండి. మిమ్మల్ని జనవరి మాసంలో అనుకుంటాను కలవడం జరిగింది. మన ఇద్దరం కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో అవును గురుగారు స్పిరిచువల్ సైంటిస్ట్ అనే అవార్డు ఇచ్చారు. మా ఆఫీస్ లో ఉంటుంది. అప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అవును అవును గురుగారు. అవును. ఆ తర్వాత మనం మళ్ళీ ఎక్కడ కలిసింది లేదు, ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు. మీ మార్గంలో మీరు వెళుతున్నారు, నా మార్గంలో నేను వెళుతూ ఉన్నాను. ఇంకా తాజాగా నేను మీవి కొన్ని వీడియోలు చూశాను అనమాట. చూసి అందులో మీరు ఏం చేస్తున్నారంటే కొన్ని క్రైస్తవ ఛానళ్లలో మీరు సాక్ష్యం ఇచ్చారు. అవును గురుగారు. సాక్ష్యం ఇచ్చినప్పుడు అది నాకు ఎవరో పంపించారు. అయ్యా మీకు ఈ విధంగా అవార్డు ఇచ్చినటువంటి ఆయన ఏంటి మతం మారారు అని అంటే, నేను ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుందండి, నేను మాట్లాడతాను వారితోనే అని నేను చెప్పడం జరిగింది. అవును గురుగారు. ఆ తర్వాత మీ పాత నంబర్ కి నేను ప్రయత్నించినప్పటికీ అందలేదు. అవును గురుగారు. మీకు ఏదో విధంగా మళ్ళీ ఒకసారి మాట్లాడాలి అని ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. అవును గురుగారు. నేను ఇవి చూసి నేను బాధపడడానికి అనేక కారణాలు ఉన్నాయన్నమాట. అవును గురుగారు. అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఒక హిందువు వేరే మతంలోకి వెళ్ళిపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అందులో ఎలాంటి సందేహం లేదు. రెండవది, ఒక బ్రాహ్మణుడు వేరే మతంలోకి వెళ్ళిపోవడం అనేది మరింత బాధాకరమైనటువంటి విషయం. పైగా మీ పేరు చల్లా కృష్ణవీర్ అభిషేక్ శర్మ ఉంటుంది. అంటే బ్రాహ్మణుడికి శర్మ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ చల్లా, అసలు మామూలుగా మీరు నన్ను స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డుకి పిలిచినప్పుడు కూడా మీ ఇంటి పేరు చూసి వెంటనే నేను ఓకే అన్నాను. అవును గురుగారు. చల్లా అనే ఇంటి పేరు చాలా ఎంత ప్రఖ్యాతం అంటే, పాపం మీకు తెలుసో లేదో కానీ చల్లా వారి పుస్తకాలు అని చాలా చాలా పాతవి, దాదాపుగా 80-90 సంవత్సరాలకు పూర్వం నుండే చల్లావారి ప్రెస్ అని ఉండేదండి. చల్లావారి ప్రెస్ తరపున తెలుగు భాషలో వాళ్ళు చేసినటువంటి వేదానికి సంబంధించిన పుస్తకాలు మీకు దేవనాగర్లో కూడా దొరకవు. చల్లావారి పుస్తకం అని అంటే చాలు మనకి ప్రామాణికం, ఇది ఇంకా ఇది చాలా చాలా ప్రామాణికమైనది అని ఇప్పటికీ కూడా మేము అవును గురుగారు సంపూర్ణంగా విశ్వసిస్తాం. చాలా పుస్తకాలు నా దగ్గర ఇప్పటికీ చల్లావారి ఉన్నాయి, మీకు తర్వాత నేను పంపిస్తాను. తప్పకుండా గురుగారు. చల్లావారి అవి ఎప్పుడు డిజిటల్ ప్రింటింగ్ లేదు కదా, అప్పట్లో టైపింగ్ మెషిన్ మీద చేసేటటువంటి. అవును గురుగారు. ఇది మాత్రమే కాదు, విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి గ్రామంలో నా చిన్నప్పుడు, అంటే ఒక 7-8 ఏళ్ల వయసులో ఉపనయనం చేసిన తర్వాత నన్ను మొట్టమొదట సంధ్యావందనం అవి నేర్పించడానికి పంపించినటువంటి గురువు గారు, అవును గురుగారు, ఆయన ఆయన పేరు కూడా చల్లా మల్లికార్జున శాస్త్రి గారు అనుకుంటాను. ఆయన చల్లావారు. ఈ విధంగా చల్లా ఇంటి పేరు చూసి నేను చాలా ఇంప్రెస్ అవ్వడం జరిగింది అనమాట అండి. కానీ తర్వాత హఠాత్తుగా ఇలా చూసేసరికి నా అభిప్రాయం ఏంటంటే, మనం తొందరపడకూడదు. మన మనిషి, మన సహోదరుడిన, నేను ఎప్పటికైనా మిమ్మల్ని నేను కలిసినా, ఫోన్ లో దొరికినా కూడా అసలు మీకు కలిగిన సమస్య ఏమిటని అడుగుదాం అనుకున్నాను అంతే. అవును గురుగారు. ఎందుకంటే మార్చి నెలలో అనుకుంటాను మీరు ఒక వీడియో చేశారు, చూశాను. ఆచార్య కృష్ణ కిషోర్ అనే ఆయన చేతిలో మోసపోయిన వీడియో మీరు చేశారు, నేను చూశాను. ఈ విధంగా దానివల్ల ఏమైనా ఆయన బాగా బాధపడ్డా, ఇంకా రకరకాలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని కలగలిసి ఈ విధంగా జరిగిందా అని చాలా బాధపడ్డా. అవును గురుగారు. ఏది ఏమైనప్పటికీ మనం వేచి చూద్దాము, మనం తొందర పడక్కర్లేదు. ఖచ్చితంగా చదువుకున్నటువంటి మనిషి కాబట్టి మనం కొంత సమయం తీసుకుందాం అనుకున్నాను. ఇంత మీరు నాతో మాట్లాడతాను, మళ్ళీ నేను ఘర్వాపసి వెనక్కి నేను వస్తూ ఉన్నాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్రైస్తవంలోకి వెళ్ళి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని మీరు చెప్పారండి. వెంటనే నిజంగా నేను చాలా సంతోషించాను. ఎందుకు అనంటే, మా ఇంట్లో మా అందరికీ తెలుసు, నా భార్య, నా శిష్యులు అందరికీ కూడా నేను మీ గురించి 2-3 రోజులు ఆలోచించాను. అవును గురుగారు. ఇంట్లో కూడా చర్చించినప్పుడు మీరెందుకండి అలా అంత ఆలోచిస్తున్నారు, చూద్దాం, మంచి మార్గాన్ని వదిలి వెళ్ళిపోయింది ఆయనే కదా, మళ్ళీ తెలుసుకుంటారులేండి అని మన వాళ్ళు అంటూ ఉండేవారు అన్నమాట.
నేను భగవంతుణ్ణి ప్రార్థించా గట్టిగా. ఎందుకు అనంటే ఈ కృష్ణవీర్ అనే ఆయన అమాయకుడు. నేను మొదటి నుంచి నమ్మినటువంటిది అది. అమాయకుడు ఆయన, కానీ విద్యావంతుడు, చక్కగా గొప్పగా అవును గురు. చదువుకున్నటువంటి విద్యావంతుడు. కానీ ఆ మనస్సు వెన్నలాంటి మనస్సు, అవును గురుగారు. కృష్ణుడికి ఇష్టమైనటువంటి వెన్నలాంటి మనస్సు ఆయనది. అలాంటి మనిషిని మన వాళ్ళు ఆ కృష్ణ కిషోర్ అన్న ఆయన ఎందుకు బాధ పెట్టాడు, ఇవన్నీ కూడా నేను ఆలోచించాను. అలా జరిగి అవును గురుగారు. ఉండకూడదు. ఏది ఏమైనప్పటికీ వైజాగ్ నేను వచ్చినప్పుడైనా సరే గురుగారు. యూనివర్సిటీకి వచ్చి కలవాలి అని నేను అనుకున్నాను. అవును గురుగారు. ఈ లోపల మీరే వచ్చారు, చాలా సంతోషం. మొట్టమొదటండి, మీరు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఏమిటి దాని వెనక బ్యాక్గ్రౌండ్, ఏం జరిగింది? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే గురుగారు 2018 వరకు నేను గుడికి ఎవరైనా నన్ను పట్టుకెళ్తే వెళ్ళడం తప్ప అంత భక్తి అయితే నాకు అప్పుడు లేదు. కానీ 2019లో నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది గురుగారు. ఆ ఆరోగ్య సమస్య వచ్చాక అప్పటి నుంచి నేను గుడికి వెళ్ళడం మొదలుపెట్టాను. మా ఇంటి దగ్గర ఒక శివాలయం ఉంది, ముక్తేశ్వర స్వామి ఆలయం అని. అక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉమ్, అభిషేకం చేసేవాడిని. అక్కడ బటుక భైరవుడు కూడా ఉండేవారు. సో ఉమ్, అన్నిటికీ అభిషేకాలు చేసేవాడిని. అక్కడ పూజ చేసుకునేవాడిని, రెగ్యులర్ గా ప్రదక్షిణాలు చేసేవాడిని. దగ్గరే ఉమ్, అభయాంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో దానికి కూడా రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవాడిని గురుగారు. ఉమ్, రెగ్యులర్ గా వెళ్ళేవాడిని. అలాగే నాకు ఆధ్యాత్మికంగా చాలా తెలుసుకోవాలని కుతూహలం కూడా ఉండేది. ఎప్పుడు ఎప్పటి నుంచో. ఉమ్, ఎప్పుడైతే ఈ సమస్య నాకు యాక్చువల్లీ మింగడం కష్టమయ్యేది గురుగారు, సాలిడ్ ఫుడ్ తినలేకపోయాను. సో ఆ ఆ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి నాకు ఏంటంటే ఆ ఆధ్యాత్మికత పెరిగిపోయింది నాలో. అంటే ఎందుకంటే నేను మందులు వాడాను, పని చేయట్లేదు. ఇంకా ఉమ్, దేవుడు ఒక్కడే సొల్యూషన్ అనే ఆ, దానికి వచ్చాను, అన్న దృక్పథంకి వచ్చాను. వచ్చి ఉమ్, ఇంకా నేను చాలా మందిని కలవడం మొదలు పెట్టాను, చాలా తెలుసుకోవడం మొదలు పెట్టాను. ఆ, కొన్ని పూజలు చేయించాను, హోమాలు చేయించాను, అన్ని చేయించాను. అంత ఉమ్, బాగుంది గురుగారు, అంత బాగానే ఉంది కొంతకాలం. బట్ ఉమ్, కొంతమంది ఏంటంటే దాన్ని దురుపయోగం చేశారు, నా మంచితనాన్ని తప్పుగా వాడుకున్నారు. కొంతమంది అవమానించారు. అవన్నీ చూసి నాకు కొంచెం కోపం వచ్చింది ఒకానొక టైంలో. ఆ, అది అదైతే వాస్తవం, మీరు చెప్పింది వాస్తవమే. అంటే ఉమ్, అది 100% ట్రూత్ కాదు, బట్ అది కూడా ఒక రీజన్ మీరు చెప్పింది. ఉమ్, నన్ను అంటే ఒక ఆయన నన్ను మోసం చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం, ఆ, నేను ఏదో చేసేస్తాను మీకు, నా తంత్ర విద్యతో లేకపోతే బ్లాక్ మ్యాజిక్తో మీకు దెబ్బ వేసేస్తాను, మిమ్మల్ని చంపించేస్తాను అన్నంతగా నన్ను భయపెట్టేశాడు. అంత భయం వేసింది నాకు నిజంగా. నాకు నేను స్పిరిచువాలిటీని స్ట్రాంగ్గా నమ్ముతాను కాబట్టి నాకు ఉమ్, ఏదో జరుగుతుందనే భయం కూడా నాలో కలిగింది గురుగారు ఆ టైంలో. ఉమ్. అయితే ఏంటంటే ఒక ఆయన నన్ను అలా పట్టుకుని ఆయనతో నేను స్నేహం చేయడం, తెలుసుకోవాలనుకోవడం, ఆ, ఆధ్యాత్మికత తెలుసుకోవాలనుకోవడం, కానీ ఆయన రాంగ్ పర్సన్ అని నేను తెలుసుకునేసరికి లేట్ అయిపోయింది. ఓహో. సో అదే టైంలో నాకేంటంటే ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల బాగా సన్నగా అయిపోయాను గురుగారు. బాగా అవునవునండి, గమనించాను నేను. అవును. చాలా సన్నగా అయిపోయాను ఆ టైంలో. నేను ఉమ్, నేను చెప్పేది 2020, 2019, 2020, 2021. సో ఓకే, ఓకే. 2021 టైంలో నాకు కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది గురుగారు. ఉమ్, అప్పటికే నేను చాలా వీక్ అయిపోయి ఉన్నాను. ఈ భోజనం తినక ఓన్లీ లిక్విడ్స్ తీసుకునేవాడు గురుగారు. ఇప్పుడు మనం ఉమ్, పప్పు అన్నం ఉమ్, కూడా గ్రైండ్ చేసి తీసుకునేవాడిని. ఉమ్. కూర అన్నం కూడా గ్రైండ్ చేసి, పెరుగన్నం గ్రైండ్ చేసి తీసుకునేవాడిని. ఎందుకంటే మింగలేకపోయేవాడిని. మింగితే ఇక్కడ స్టక్ అయిపోయేది గురుగారు. సో ఆ టైంలో నేను ఏంటంటే వైద్యనాథ అష్టకం, చంద్రశేఖర అష్టకం ఇవన్నీ నేను చదువుకుని, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవన్నీ నేను నేర్చుకున్నాను, చదవడం మొదలెట్టాను. అనర్గళంగా అసలు చూడకుండా చదవగలను. అన్ని బాగా ఉంది, అంతా ఎక్సలెంట్గా ఉంది. అదే టైంలో నేను ఏంటంటే 2019 నుంచి మాస్టర్ సివివి అని ఒక స్పిరిచువల్ పాత్ ఉంది గురుగారు. ఉమ్, ఆ పాత్లో నేను పయనించాను. అక్కడ ఏంటంటే పొద్దున 6 AM ప్రేయర్ ఉంటుంది, సాయంత్రం 6 PM ప్రేయర్ ఉంటుంది గురు. అది నేను ఆ ప్రేయర్ చేసేవాడిని రెగ్యులర్గా. రెగ్యులర్గా కాదు, రోజు ఉమ్, ఉమ్, రోజు. ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను ఆ ప్రేయర్. సో ఆ ప్రేయర్ చేసి, అది ఒక ఇంగ్లీష్లో ఒక మంత్రం ఉంటుంది, అది ఇంగ్లీష్లో ఉమ్. చెప్తా. మాస్టర్ ప్లీజ్ లెట్ us రిసీవ్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ దై ప్lenty ఆఫ్ ప్రైన్ ఇంటూ అవర్ సిస్టమ్స్ అని ఒకటి ఉంటుంది గురుగారు. నమస్కారం మాస్టర్ అని ఒకటి ఉంటుంది. సో అందులో ఏంటంటే ఒక చిత్రం ఉంటుంది గురుగారు, ఒక చిత్రం. ఆ చిత్రాన్ని చూస్తూ నేను చేసేవాడిని.
ఉమ్, 2019 2021 అంత మొత్తం అసలు ఉమ్, 3 ఏళ్ళు ఆ ఉమ్, చిత్రాన్ని చూస్తూ 6 AM 6 PM ప్రేయర్ విపరీతంగా చేసామండి. 2021లో గురుగారు నా హెల్త్ చాలా చాలా దారుణంగా పడిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇంకా బతుకుతానా లేదా ఇవాళ రేపా అనే పరిస్థితికి 2021లో పడిపోయింది గురుగారు పూర్తిగా. సో పడిపోయింది ఇంకా నేను ఆ బెడ్ నుంచి లేవలేని పరిస్థితి, అసలే తినలేకపోతున్నాను. దాంతోపాటు గ్యాస్ట్రైటిస్ వచ్చింది గురుగారు. ఇప్పుడు మనకి లోపల యాసిడ్ ఉంటుంది, మనం ఫుడ్ అనేది టైంకి ఇవ్వకపోతే మనకి గ్యాస్ పెట్టేస్తుంది సివియర్గా. అలాంటిది నేను 3 సంవత్సరాలు ఫుడ్ ఇవ్వలేదు నా కడుపుకి. సో ఉమ్, గ్యాస్ట్రైటిస్ విపరీతంగా పెరిగిపోయింది నాకు. ఆ పాల్పిటేషన్ ఉమ్, వచ్చేవి, ఊపిరి అందేది కాదు, ఊపిరి ఆడేది కాదు, చెస్ట్ అంతా పట్టేసేది, చాలా ఇబ్బంది పడ్డాను. ప్లస్ మజిల్ వీక్నెస్ వల్ల స్పాండిలైటిస్ కూడా వచ్చింది గురుగారు. చాలా సఫర్ అయ్యాను. మాల్ సఫరింగ్ అయితే కాదు అది. ఉమ్, సో ఆ టైంలో నేను కొంతమందిని నమ్మాను, వాళ్ళు మోసం చేయడం అదొకటి నాకు చాలా స్ట్రాంగ్ ఫ్యాక్టర్ గురుగారు. ఉమ్, దాంతోపాటు ఏంటంటే ఈ 2021 టైంలో చాలా సివియర్గా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చేసినప్పుడు బెడ్ రిడన్ అయిపోయి ఇంక అయిపోయింది నా పరిస్థితి. మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితికి వచ్చాను గురుగారు. ఆ టైంలో నాకు ఒక రోజు ఒక కల వచ్చింది. కల అయితే నిజం, నేను మాట్లాడిన దాంట్లో నిజమే, కానీ అది నేను ఇంటర్ప్రిట్ చేసుకోవడం అయితే నాకు తెలిసినంత వరకు అబద్ధం అనిపిస్తుంది. ఉమ్, సో అందులో నాకేంటంటే నాకు ఒక ఒక వెలుగు వచ్చి నన్ను కాపాడినట్టుగా, నన్ను హత్తుకున్నట్టుగా, నాతో పాటు నవ్వుతున్నట్టుగా నాకు వచ్చింది. అది నిజమే. తర్వాత ఆ వెలుగుని నేను తరాల పరిశీలించేసరికి ఆ వెలుగు నాకు ఒక వ్యక్తిలా కనపడ్డారు. ఆయన యేసు, జీసస్ క్రైస్ట్ లాగా నాకు కనపడ్డారు. సో అది నేను జీసస్ క్రైస్ట్ అనే అనుకున్నా. ఉమ్, అనుకుని అప్పటి నుంచి ఏం చేశానంటే నా పూజా గదిలో జీసస్ క్రైస్ట్ బొమ్మ కూడా పెట్టా. అది చాలా మందికి తెలియదు. అది ఇంకా ఉమ్, నేను జీసస్ క్రైస్ట్ కూడా పూజ చేయడం మొదలు పెట్టా. అందరి దేవుళ్ళతో ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా అని ఎలా యాడ్ చేసుకున్నాం, జీసస్ క్రైస్ట్ ఏముంది, ముస్లింని యాడ్ చేసుకున్నాం, క్రిస్టియన్ యాడ్ చేసుకుంటే తప్పే ఉంది. నా ఇష్ట దేవుళ్ళ పెట్టేసుకున్నానని చెప్పి పెట్టుకున్నాను ముందు. పెట్టుకుని నా నిత్య పూజ నేను చేసుకుంటూ ఉండేవాడిని గురుగా. సో ఆ టైంలో నాకు ఆ విజన్స్ వస్తున్న టైంలో ఏంటంటే నా హెల్త్ స్లోగా ఇంప్రూవ్ అవడం మొదలైంది. ఇంప్రూవ్ అవడం మొదలవడం వల్ల నాకు మేబీ ఇదేదో కనెక్షన్ ఉందేమో అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఆ విజన్ మీద. కాన్ఫిడెన్స్ ఉమ్, అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చింది గురువు. కానీ నేను క్రైస్తవంలోకి మారాలని నేను అనుకోలేదు అప్పుడు. తర్వాత మీరు చెప్పిన వ్యక్తి, అలాగే ఇంకో కొంతమంది వాళ్ళ చేతిలో నేను చాలా గట్టిగా మోసపోయి, ఉమ్, కొంతమంది నన్ను చాలా అవమానించి ఇవన్నీ చూశాక నాకు నిజం చెప్పాలంటే కోపం వచ్చింది గురువు. ఉమ్, కోపం చాలా గట్టిగా కోపం వచ్చింది. ఎందుకంటే నాకు అంటే నేను ఒక హిందూగా పుట్టాను, అది కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. మీరు చెప్పినట్టుగా ఒక మంచి పేరు ఉన్న కుటుంబంలో పుట్టాను. ఉమ్, నేను ఎప్పుడు ఎంత నాకు కోపం వచ్చినా కూడా నేను జనరల్గా ఇలాంటి డెసిషన్స్ తీసుకోను. బట్ నాకు గురువుల్ని మనం సత్కరించుకోవాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ మేము అందరం కలిసి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, సెంటర్ ఫర్ ఇమోషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ, మేము కలిసి గురువులందరినీ పిలిచి వాళ్ళందరికీ స్పిరిచువల్ సైంటిస్టులు అవార్డులు ఇవ్వడం అన్ని మొదలు పెట్టాం. మీకు తెలిసి మిమ్మల్ని కూడా అప్పుడు అవునవును. యూనివర్సిటీకి ఆహ్వానించాం. అలాగే మాడుగుల నాగఫణి శర్మ గారని, రాజేష్ నాథ్ అఘోరీజీ అని చాలా మందిని పిలిచాం గురుగారు. ఇచ్చారు ఇచ్చారు, ప్రణవానంద రాధా దాస్ మనోహర్ గారని, దాస్ గారికి కూడా ఇచ్చారు. రాధా మనోహర్ దాస్ గారు, అందరికీ ఇచ్చాం గురుగారు. రాధా మనోహర్ దాస్ ఉమ్, గారితో అయితే నేను 1 అవర్ ఆయనతో నేను స్పెండ్ చేశాను. సో ఆయనలో నాకు ఎప్పుడు నిజం చెప్పాలంటే క్రైస్తవుల ఆయన్ని ఎలా పోర్ట్రే చేస్తున్నారో దానికి కంప్లీట్గా భిన్నం ఆయన. ఉమ్, కంప్లీట్ ఆపోజిట్. ఆయన చాలా మంచి ఆయన. ఆయన చాలా మంది క్రైస్తవులు ఆయనకు మెసేజ్ పెడితే పాపం డబ్బులు లేవంటే ఆయన ఫోన్ పే చేస్తారు, క్రైస్తవులకి ఉమ్, ఫోన్ పే చేసి అవును అవును అవును. మీరెవరు అని అడిగితే ఆయన కృష్ణుడి బొమ్మ పెడతారు. చాలా మంచి ఆయన. ఆయన నిజంగా అవును. చెప్పండి, ఆయన చాలా అపార్థం చేసుకున్నారు చాలా మంది. సో నేను కోపంతో అట్ ద సేమ్ టైం నాకు వచ్చిన విజన్ యేసు ప్రభు ఏమో అనుకుని నేను నేను అవార్డు ఇచ్చాక జరిగిన ఇన్సిడెంట్ గురుగారు, అది నాకు చాలా ఆ అవమానం కూడా చాలా దారుణంగా జరిగింది. ఈ మోసం కూడా అదే రీతిలో జరిగింది. కోపంతో ఉమ్, నేను డిసైడ్ అయ్యాను ఇది. ఉమ్, కోపం అట్ ద సేమ్ టైం ఆ విజన్ ఏదో వచ్చింది కదా, ఆ కళ ఏదో వచ్చింది కదా, దానివల్లే తగ్గిందేమో. ఈ రెండు మిక్స్ అయ్యి 50-50, రెండింటికి 50-50 ఇచ్చుకుని అప్పుడు నేను కొంతమందిని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయినప్పుడు ఇలా చెప్పాను, ఇలాగ మాట్లాడండి చెప్పండి అంటే నేను చెప్పాను. ఇంకా ఆ జోరులో ఏంటంటే ఇంకా ఎక్కువ చెప్పాను నిజం చెప్పాలంటే ఉన్నదానికన్నా. ఉమ్, ఉమ్, సో అది అయ్యింది. అయ్యాక కొంతమందితో అసోసియేట్ అయిన గురువు గారు,
కొంతమంది క్రైస్తవులు అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏంటంటే నేనేంటంటే ఈ తాళ్ళు తీయను గురువుగారు. ఉమ్, అవును అవును. పవిత్రమైన తాడు ఇది నేను తీను. జంజన్ నేను తీను, ఎందుకంటే ఇది ఉమ్, నా కల్చర్. ఉమ్, అలాగే ఉంగరాలు, నా వెంకటేశ్వర స్వామి ఉంగరం, నరసింహస్వామి ఉంగరం, అలాగే కూర్మనాథ స్వామి ఉంగరం, గణపతి ఉంగరం, హనుమంతుడు ఉంగరం, 5 ఉంగరాలు వేసుకుంటాను జనరల్గా 5 వేళ్ళకి. సో ఉమ్, అవి తీసేయమన్నారు. నాకు ఉమ్, ఇంటర్వ్యూ వరకు తీశాను, ఇంకా తీసేయమన్నారు. జంజం మాత్రం తీయలేదు, మిగతా ఉమ్, అవన్నీ తీసాను. ఎందుకంటే నా కల్చర్ నేను వదులుకోలేను. నేను తర్వాత ఇది తీసేయాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలాంటివన్నీ నాకు నచ్చలేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడికి పూజ చేయాలి తప్ప నన్ను మార్చేయడానికి, లేకపోతే నా డ్రెస్, నా వ్యవహారం, నా నేను వేసుకున్న బట్టలు, లేకపోతే నేను వేసుకున్న ఉంగరాలు, దానికి భక్తికి సంబంధం ఏమిటి అని ఉమ్, ప్రశ్న వచ్చింది గురుగారు. అది నాకు నచ్చలేదు, ఉమ్, నిజంగా చెప్పంటే నచ్చలేదు. అందులో క్రైస్తవుల్లో కూడా చాలా మంది మంచివారు నాకు కనపడ్డారు, మంచివారు తగిలారు. వాళ్ళు కూడా చాలా ఓపెన్ మైండెడ్గా, నేను కలిసిన కొంతమంది క్రైస్తవులు అంటే ప్రొటెస్టెంట్స్ అని పక్కన పెడితే క్యాథలిక్స్ అని ఒక వర్గం ఉంటారు గురుగారు. అలాగే ఉమ్, ఆర్థడాక్స్ అని ఒక వర్గం ఉంటారు. చాలా మంది క్రైస్తవులను కలిశాను ఈ నెలలో, నేను ఈ 4 నెలల్లో. సో అందులో ఆర్థడాక్స్ క్యాథలిక్స్ ఏంటంటే, అందులో ఎస్పెషల్లీ ఆర్థడాక్స్ వాళ్ళు కొంచెం ఉమ్, ఓపెన్గా ఉంటారు గురుగారు. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడం మీకు అవన్నీ తెలుసు, వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు, అవునవును అవును. బొట్లు పెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం కొంతమంది గుళ్ళకి కూడా వెళ్తారు. ఉమ్, అవును. అంటే వాళ్ళకి ఈ నమ్మకం ఉంది, కానీ ఎందుకైనా మంచిదని హిందూ ఆలయానికి కూడా వెళ్తారు. ఇది అవును. భయ. నాకు తెలిసిన ఒక క్రైస్తవ సోదరి, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఆ ఆ అమ్మాయి ఆర్థడాక్స్ క్రిస్టియన్. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రతి ఫ్రైడే భైరవ స్వామి టెంపుల్కి వెళ్తుంది. ఎక్కడ? ఉమ్, మా విశాఖపట్నంలో ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉన్న ఒక షిరిడి సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంటుంది. అందులో అందరు దేవుళ్ళు ఉంటారు, అదొక కాంప్లెక్స్ గురుగారు. ఉమ్, అందులో భైరవుడిని రీసెంట్ గా పెట్టారు. దానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళేది, భైరవ ఉమ్, కోనకి వెళ్ళేది. భైరవ కోన విశాఖపట్నంలో భైరవ కోన అని ఉంది, అక్కడికి అవును అవును. వెళ్ళేది. అమ్మాయి క్రైస్తవురాలైనా కూడా అమ్మాయికి ఇష్టం, చాలా ఇష్టం. ఉమ్, అలా ఓపెన్ మైండెడ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వాళ్ళని కలిశాను. కానీ నాకేమనిపించిందంటే ఓవర్గా ఓవర్ ద టైం నేను ఎసిమిలేట్ అవుదాం, క్రిస్టియానిటీతో కలుద్దాం, మనం క్రిస్టియన్గా మారుదాం. అదేదో సినిమాలో అంటాడు కదా గురుగారు, చంద్రముఖిని చూసింది చంద్రముఖిలా మారింది, చంద్రముఖిలా బిహేవ్ చేసింది అన్నట్టుగా అవును. మారుదాం ఉమ్, అని నేను ఎంత ప్రయత్నించినా ఉమ్, నా మనస్సాక్షి ఎక్కడో కొట్టింది. ఇది అవును. ఈ మార్గం కాదేమో, ఇది కాదేమో, ఇలాగా. ప్లస్ నేను ఎంతో ట్రై చేశాను గురుగారు. గాస్పుల్ ఆఫ్ జాన్, గాస్పుల్ ఆఫ్ లూక్, ఇవన్నీ నేను చదివాను. అలాగే కొన్ని గ్నాస్టిక్ క్రిస్టియానిటీ అని ఒకటి ఉంటుంది గురుగారు, అందులో ఆ గాస్పుల్ ఆఫ్ థామస్ ఇవి చదివాను. మార్షియనైట్ క్రిస్టియానిటీ, అన్ని క్రిస్టియానిటీలో ఉన్న వివిధ వర్గాలు ఏవేవైతే ఉన్నాయో, సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చూశాను, అన్ని చదివాను. సో చదివాక నాకు ఎస్పెషలీ గ్నాస్టిక్ క్రిస్టియానిటీ చదివినప్పుడు, గాస్పుల్ ఆఫ్ థామస్ చదివినప్పుడు గురుగారు, నాకు అద్వైత వేదాంతం కనబడింది అందులో. ఉమ్, అందులో జీ యేసు ప్రభు చెప్తారు, మనం దేవుడు నాలో ఉన్నారు, నీలో ఉన్నారు, అందరిలో ఉన్నారు. అది జనరల్గా మనకి ఈ 4 గాస్పెల్స్లో కనబడదు, గ్నాస్టిక్ ఉమ్, గాస్పెల్లో కనబడుతుంది. ఇదేంటి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ, అవుట్ సైడ్ యూ అండ్ ఎవ్రీవేర్, ఇదేంటి ఇలా చెప్తున్నారు, కొంచెం మన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంది అని ఒకటి. అంటే క్రైస్తవులు ఒప్పుకోరు. అంటే అది ఇప్పుడు అందరు మామూలుగా క్రైస్తవులు ఒప్పుకోరు గురుగారు. అందరు క్రైస్తవులు ఒప్పుకోరు అది. 90% ఒప్పుకోరు అనుకోండి. ఉమ్, ఇదంతా 10%. ఈ 10% ఓపెన్ మైండెడ్ క్రైస్తవులు, ఉమ్, వాళ్ళు అవును. వాళ్ళ వరకే. సో అది గురువుగారు, అది చూశాను. తర్వాత బైబిల్ చదివాను. బైబిల్ చదువుతున్నప్పుడు నాకు నేను భగవద్గీత చదువున్నాను గురుగారు. 700 శ్లోకాలు నేను చదువున్నాను. నాకు ఆల్మోస్ట్ చాలా వరకు గుర్తున్నాయి, దాంతోపాటు అర్థం కూడా గుర్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా నేను చదివాను. అప్పుడు బైబిల్ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు చాలా సిమిలారిటీస్ కనిపించాయి, ఉమ్, చాలా సిమిలారిటీస్ కనిపించాయి. సిమిలారిటీస్ కనిపించి నాకు అవాక్కయ్యాను, నిజంగా చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ ఒకేలా ఉందే అనే భావన కూడా వచ్చింది. కొన్ని, అన్నీ కాదు, ఉమ్, ఉమ్, కొన్ని. నాకు అస్సలు నచ్చని కాన్సెప్ట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుని నమ్మకపోతే నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా వ్యర్థమే. ఎటర్నల్ నరకానికి వెళ్తావు, శాశ్వత నరకానికి వెళ్తావు. అది నాకు నచ్చలేదు. నేను ఉమ్, జీవితాంతం మంచిగా ఉండి జస్ట్ యేసు ప్రభువుని నమ్మకపోతే ఎటర్నల్, మరి యేసు ప్రభు అంటే ప్రేమ అంటున్నారు, ఉమ్, కరుణామయుడు అంటున్నారు. అంత కరుణామయుడు, అంత ప్రేమ స్వరూపం ఉన్న యేసు ప్రభు ఇలాగా శాశ్వత నరకానికి ఎలా పంపిస్తారు? దేవుడు అనేవాడికి జెలసీ ఉండకూడదు కదా, అవును సెల్ఫిష్నెస్ అవును. ఉండకూడదు కదా అని నాకు ఒక కానీ థాట్. మనకి అవే కనిపిస్తాయి దాంట్లో. అంటే గ్రంథం చూస్తే మనకి అవే కనిపిస్తాయి. అంతే కనిపిస్తాయి గురుగారు. అవే కనిపిస్తే పైగా అండి,
ముఖ్యంగా ఖురాన్ అయినా బైబిల్ అయినా నేను రెండు స్టడీ చేశాను. గురుగారు. ఈ రెండిట్లోనే కూడా వీళ్ళు విగ్రహారాధన మహా అపరాధం అని వీళ్ళు అంటారు. అవును గురుగారు. అవును గురు. అంటే బైబిలు లేదా ఖురాను వ్రాసే నాటికి విగ్రహారాధన ఉంది అని అర్థం అవుతుంది. అవును. అవును. అంటే అప్పటిదాకా ఉంటేనే దాన్ని ఖండించగలుగుతారు. ఖండించగలం. అవును గురుగారు. సరే, వీళ్ళు అసలు ఏదో ఒక మార్గంలో భగవంతుణ్ణి పూజించండి, ఆ అవును. మార్గం ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే చాలు అని చెప్పవలసింది పోయి, అవును గురుగారు. కోట్లాది మంది చేస్తున్నటువంటి విగ్రహారాధనని తిడుతూ అవును గురుగారు. విగ్రహారాధికులందరూ కూడా నరకానికి వెళతారని, వాళ్ళందరూ కూడా సైతాన్లను ఒకడంటాడు, కాఫిర్లను ఒకడంటాడు. అవును. అవును గురుగారు. ఈ విధంగా చెబుతూ ఉన్నారేంటి అని నాకు అనిపిస్తుండేది. క్రైస్తవంలో మరొక తప్పుడు సిద్ధాంతం ఏంటంటే పుట్టిన ప్రతి మనిషి పాపి. పాపి. అవును గురుగారు. మరండి, నాకు అర్థం కాదు. పుట్టిన ప్రతి మనిషి పాపే అయినప్పుడు, అంటే ఎవడు భూమి మీద పుట్టిన మనిషి ఎవరు పుణ్యాత్ముడు కాదు కదా, అందరూ పాపులే అవును. కదా. అవును గురుగారు. మరి అలాంటప్పుడు అండి భగవంతుడు ఒకడిని సంపన్నుడుగా, ఒకడిని పేదవాడిగా, అవును. ఒకడిని గుడ్డివాడిగా, ఒకడిని మూగవాడిగా, ఒకడిని అవును. అందగాడిగా, ఒకడిని అందవిహీనుడుగా, అవును గురుగారు. ఒకడినేమో రాజవంశంలోని, ఒకడినేమో మామూలు బానిసల వంశంలోని, అవును ఇలా గురు. ఎందుకు పుట్టిస్తూ ఉన్నాడు? ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ పాపులైనప్పుడు అందరూ ఒకలాగే ఉండాలి కదా. అవును. ఇప్పుడు మీకు సనాతన ధర్మంలో వివక్ష అని అంటారు చూసారా, అవును గురుగారు. నిజమైన వివక్ష మనకి క్రైస్తవంలో కనిపిస్తుంది. అంటే అవును. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ లో ఇప్పుడు అవును గురు. సనాతన ధర్మంలో కరెక్టే. అవును ఇప్పుడు గురుగారు. భగవంతుడు అందరినీ సమానంగా ఎక్కడా పుట్టించాడు భూమి మీద. అవును గురుగారు. కానీ సనాతన ధర్మంలో దానికి సమాధానం ఉంది. నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి నువ్వు ఈ జన్మలో జన్మ తీసుకుంటావు. అంతే గురుగారు. అవును. నువ్వు పూర్వజన్మలో దానాలు బాగా చేస్తే నువ్వు ఈ జన్మలో సంపన్నుడివి. నువ్వు పూర్వజన్మలో నీకు వచ్చిన కాస్తో కూస్తో చదువు నువ్వు విద్యార్థులకు బోధించి ఉంటే నువ్వు ఈ జన్మలో మహా పండితుడివి. నువ్వు పూర్వజన్మలో నీకున్న చిన్నపాటి అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసి ఉన్నట్లయితే ఈ జన్మలో నీకు అపరిమిత అధికారాలు భగవంతుడు ఇచ్చాడు. అవును గురుగారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపాత్ముడు కాదు. అవును. నువ్వు పాపమైన పుణ్యమైన అనుభవించడానికి నువ్వు భూమి మీద జన్మిస్తావు. అంతే అది గురుగారు. పాపం కావచ్చు, పుణ్యం పుణ్యం కావచ్చు. కావచ్చు. పుణ్యం అయితే నువ్వు మంచిగా అనుభవిస్తూ ఉంటావు. మరి అవును. ఈ ఈ విధంగా సనాతన ధర్మంలో ఒకడు సంపన్నుడుగా, ఒకడు పేదవాడిగా ఎందుకు పుడుతున్నాడు అంటే సమాధానం ఉంది. నువ్వు పూర్వజన్మలో చేసుకునేటటువంటి పాపపుణ్యాల ఆధారంగా ఈ జన్మలో నువ్వు జన్మలను పొందుతూ ఉంటావు, మంచి చెడులను నువ్వు పొందుతూ ఉంటావు అవును గురు. అనేటటువంటిది అవును మనకి గురుగారు. స్పష్టంగా అర్థమైపోతుంది. మరి క్రైస్తవంలో పుట్టిన ప్రతివాడు పాపే, అంటే అవును పుట్టాడు గురుగారు. అంటేనే వాడికి పాపం ఉన్నట్టు లెక్క. అవును గురు. మరి అందరూ పాపులైనప్పుడు కొంతమంది ఎక్కువగా ఎందుకు పుట్టాలి, కొంతమంది తక్కువగా ఎందుకు పుట్టాలి? అవును గురుగారు. దీనికి వాళ్ళ వద్ద సమాధానం లేదండి, వాళ్ళు ఎవరు అవును చెప్పలేరు. గురుగారు. ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు. నేను యాక్చువల్లీ ఈ ప్రశ్న అడిగాను గురుగారు ఒక ఆయన్ని. ఉమ్, ఉమ్, ఒక బిషప్ని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా టెస్ట్ చేస్తాడని చెప్పారు. ఉమ్, అప్పుడు నేను అన్నాను, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా టెస్ట్ చేసినప్పుడు మరి చిన్నపిల్లలు కొంతమంది పుట్టగానే పోతారు, మరి వాళ్ళని ఎలా ఉమ్. టెస్ట్ చేస్తారు? అంటే టెస్ట్ వాళ్ళందరూ చేయకుండానే స్వర్గానికే పోయారు వెళ్తాడని కదా. చెప్పారు. అంతే. ఏదేదో. అంటే అదేం లేదు సమర్థించుకోవడానికి. మీకు అంతే సనాతన గురుగారు. ధర్మంలో నుండి చర్చలు మన సనాతన ధర్మంలో జరిగినంత విస్తృతంగా ఎక్కడా జరగలేదు. అవును గురుగారు. మీకు శాస్త్రంలో మీరు వెళ్ళినట్లయితే పూర్వపక్షం, ఉత్తరపక్షం అని ఉంటాయి. కొన్ని చోట్ల పూర్వపక్షాలు చాలా ఉంటాయి. అంటే అవును పూర్వపక్షం గురుగారు. అంటే ఏం లేదు, క్వశ్చనర్. అవును నేను గురు. ఒక సిద్ధాంతాన్ని చెబుతాను, నేను మీరు ఒక అవును. క్వశ్చన్ వేస్తారు, అది పూర్వపక్షం. అవును గురు. అలాంటి వాళ్ళు కొన్ని చోట్ల 20-30 క్వశ్చన్స్ కూడా వీళ్ళు ఆన్సర్లు ఇచ్చుకుని వస్తారు. అవును. అవును గురుగారు. అంటే ఏమిటంటే అసలు సందేహానికి తావు లేకుండా చెప్తారు శాస్త్రం అంతే అనేది. గురుగారు. ఇంకొకటి చెప్తాను, ఇతర మతాల్లో ఇస్లాము, క్రిస్టియానిటీ రెండిట్లోనూ కూడా వాళ్ళు ఏమంటారంటేనండి, జీవుడు ఎప్పుడు జీవుడే. అవును. మీరు మనిషి అనుకోండి, మీరు ఎప్పటికీ మనిషే. అవును. మీరు నేను భగవంతుణ్ణి అని కానీ, నేను భగవంతుడు అవతారాన్ని కానీ, లేదా నేను భగవంతుడిని అవుదాం అనుకుంటున్నానని కానీ మీరు అనండి. అంతే. అంతే సంగతులు, ఇంకా మామూలుగా ఉండదు. అవును గురుగారు. కానీ సనాతన ధర్మంలో పుట్టేటటువంటి జీవి యొక్క లక్ష్యం ఏమిటి చెప్పండి? అవును. జీవుడు దేవుడు అవడమే లక్ష్యం. లక్ష్యం. అంతే గురుగారు. లక్ష్యం. ఇప్పుడు ఉదాహరణకి మీరు సంపన్నులండి, మీ దగ్గర అవును. బోల్డంత డబ్బు ఉంది. అవును గురుగారు. ఉన్నప్పుడు మీ ఇంట్లో పనివాళ్ళో లేకపోతే ఎవరైనా సరే మీ దగ్గరికి ఎందుకు వస్తారు? మీకు పని చేస్తే మీరు 4 రూపాయలు ఇస్తారని వస్తారు. అంతే గురుగారు. మీరే దరిద్రులు అనుకోండి, అంటే మీ దగ్గర రూపాయి లేదు, మీరే అవును. పేదవాళ్ళు. అంటే అవును గురుగారు. పేదవాళ్ళని కాదు నా ఉద్దేశం, అసలు మీకే రూపాయి లేదు. అవును. అలాంటప్పుడు మీ ఇంటికి పని చేయడానికి ఎవడైనా వస్తాడా? రారు.
అంటే మీ దగ్గర ఉన్న డబ్బు ఇస్తారు అని తెలిస్తేనే వస్తారు, లేకపోతే అవును రారు. గురుగారు. డబ్బున్న వాడైనా సరే పిసినారంటే ఎవడు వెళ్ళడు. రారు. అవును గురుగారు. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉన్నందుకు ఆ పరమ ప్రయోజనాలు మీకేముండాలి? మీరు అనుభవించాలి, లేదా దానం చేయాలి, లేదా నాశనం అవ్వాలి. అవును మూడే గురుగారు. గతులు ఉంటాయి. అవును. మీరెవ్వరికీ డబ్బు ఇవ్వనప్పుడు మీ దగ్గరికి ఎవడు రాడు కదా. అవును. అవును గురు. మీరు ప్రొఫెసర్ ఒక యూనివర్సిటీలో, అవును ఏమండి, గురుగారు. మీరు పిల్లలకి ఎవ్వరికి మీరు పాఠాలు చెప్పరు, మీరు కేవలం యూనివర్సిటీకి వచ్చి కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతారు అంటే అసలు ఎవడైనా మీ దగ్గరకు వస్తారా? అసలు మిమ్మల్ని రారు. యూనివర్సిటీలో ఉంచుతారా? లేదు. ఉంచారు. ఇప్పుడు విద్యావంతుడు ఎదుట వాడికి, తనను ఆశ్రయించిన వాడికి విద్యను ప్రసాదించాలి. అవును గురుగారు. ధనవంతుడు తనను ఆశ్రయించిన వాడికి డబ్బును ప్రసాదించాలి, వాడి యొక్క పనికి తగ్గట్లుగా, వాడి యొక్క అంతే. ఫేవర్కి తగ్గట్లుగా. అంతే గురుగారు. మరి భగవంతుడు తనను ఆశ్రయించినటువంటి వాడికి ఆ యొక్క దైవత్వాన్ని ఇవ్వాలి కదండి. అవును. దేవుడు అనేటటువంటి వాడు తనను ఎన్నో సంవత్సరాలుగా పూజిస్తున్న వాడికి ఇవ్వవలసిన దైవత్వం ఇవ్వాలి. అవును గురుగారు. భగవంతుడు మాత్రమే ఇవ్వగలిగింది దైవత్వం. అది అవును మీరు గురుగారు. నేను ఇవ్వలేము. అవును. మీరు సంపన్నులైతే మీరు డబ్బు ఇవ్వగలరు. అవును. నేను విద్యావంతుడినైతే నేను విద్యను ఇవ్వగలను. అవును గురుగారు. కానీ మన ఇద్దరము ఎవరికి దైవత్వాన్ని ఇవ్వలేము. అవును గురుగారు. దేవుడే కానీ ఇవ్వగలరు. అసలు అసలు దేవుడే దైవత్వాన్ని ఇవ్వాలి. అవును. అందువల్లనే మనం భగవంతుడిని, దేవుణ్ణి ఆశ్రయిస్తాము, దైవత్వాన్ని పొందుతాము. అవును గురుగారు. ఒకానొక సందర్భంలో మనమే దేవుడిగా ఎదుగుతాం. అవును గురుగారు. పైగా సనత్ కుమారుడు అని ఒక మహర్షి ఉంటాడు. మీకు ఎంత ఏం. ఎంత గొప్పదో చూడండి సనాతన ధర్మం అవును అసలు. గురు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు, అంటే అవును ఒక గురుగారు. మహర్షి, ఒక ఋషి. అవును ఆయన గురు. తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించేశాడు ఆయన. అవును గురుగారు. ఇంకా నేనే భగవంతుణ్ణి, నాకు భగవంతుడికి ఏమాత్రమూ తేడా లేదు అనే స్థితికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఆయన. అవును గురుగారు. అలాంటి ఆయన ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు విహారార్థం వస్తారు అక్కడ. హుహు. వచ్చినప్పుడు ఆయన్ని చూస్తూ ఉండగానే పార్వతీదేవికి ఒక పుత్ర భావం వచ్చేస్తుంది. ఆ. ఈయన నా పుత్రుడు, నా పుత్రుడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి అని భర్తతో, శివుడితో ఉంటుంది. అవును గురు. అప్పుడు వెంటనే శివుడు చెప్పేస్తాడు, ఏం లేదు పార్వతి, నేను తీసుకెళ్తాను, కానీ ఆయన పూర్తి బ్రహ్మజ్ఞాని. అవును గురు. ఆయన కంటే భిన్నంగా ఎవరిని చూడడం. అవును గురు. నన్ను ఆయనలాగే చూస్తాడు, నిన్ను ఆయనలాగే చూస్తాడు. అవును గురు. కావున మన ఇద్దరం వెళ్ళిన వెంటనే ఆయన ఏమి ప్రత్యేకంగా గౌరవించడు, పెద్దగా పట్టించుకోడు. అవును గురుగారు. అంటే శివుడు వచ్చాడు, పార్వతి వచ్చిందేమో అనుకోడు ఆయన. ఎందుకంటే అవును. ఆయన ఆ మనల్లో కూడా ఆయన్నే చూసుకుంటాడు, అంతే. లేదా ఆయనలో ఆయన నన్నే చూస్తాడు, అందువల్ల తేడా తెలియదు ఆయనకి. అవును గురు. మరి నువ్వు బాధపడకూడదు అని అంటాడు ఆయన. అబ్బాయి, అవును. నేనే బాధపడినా, మీరు తీసుకెళ్లాల్సిందే అంటే తీసుకెళ్తారు. ఆయన కళ్ళు మూసుకుని తపస్సులోనే ఉంటాడు, ఆయన అసలు అవును కళ్ళు గురు. తెరవడం. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చాలాసేపు వెయిట్ చేస్తారు. గురుగారు. అప్పుడు పార్వతీదేవి ఆయన్ని లేపండి, ఆయన్ని లేపండి అంటే శివుడు ఆయన్ని లేపుతాడు. గురుగారు. అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడు. ఏ వికారాలు ఉండవు. అంటే అవును గురు. ప్రత్యేకతలు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఆ స్థాయి వ్యక్తి వస్తే మన యొక్క ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. అవును గురుగారు. ఆయన అలా ఏమీ ఉండదు, కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటాడు అంతే, ఏమి పట్టించుకోడు, ఏమీ చేయడు. అవును. పరమశివుడు కూడా ఆయన పైకి నటిస్తాడు, కానీ లోపలికి ఆయనకి ఎంతో అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆ పరమశివుడికి ఆయన్నే చూసుకున్నట్టు ఉంటుంది, అవును. సనత్ కుమారుడికి ఆయన్నే చూసుకున్నట్టు ఉంటుంది. ఆ అవును యొక్క గురు. ఏకాత్మ భావన ఇద్దరి యందు ఉంటుంది. అవును గురు. కాసేపటికి పరమశివుడు ఏం చేస్తాడంటే కోపం నటిస్తాడు. మా అంతటి అవును. వాళ్ళం వస్తే మమ్మల్ని గౌరవించకుండా నువ్వు ఈ విధంగా నువ్వు నిర్లక్ష్య భావంతో ఉంటావా అవును గురు. అని చెప్పేసి ఆయన కోపం వచ్చి ఆయన శపిద్దాం అనుకుంటాడు. అవును గురు. శపిద్దాం అనుకుంటే అప్పుడు ఆయన పెద్దగా పట్టించుకోడు. అవును. సరే ఏమిటి శపిస్తాడా, సరే శపించుకో అని అంటాడు ఆయన. అవును. అప్పుడు ఆ యొక్క భావం, అంటే ఏ వికారము లేని ఆ యొక్క మానవత్వాన్ని చూసి పరమశివుడికి ఇంకా సంతోషం వచ్చేసి, కాదు కాదు, నేను నీకు వరం ఇస్తాను, ఏదైనా కోరుకో అని అడుగు. అవును. అసలు నాకు ఏదైనా కోరుకుంటే కదయ్యా కోరుకోవడానికి, నేను అవును. శాపానికి నేను భయపడను, వరం కోరుకున్న కోరిక కూడా ఏం లేదు, అవును అందువల్ల గురు. నేను కోరిక ఏం కోరుకోను అంటాడు. ఈ విధంగా శాపము లేదంటాడు, వరము లేదంటాడు. ఒక రకమైనటువంటి గందరగోళమైన పరిస్థితిలో, మనకి గందరగోళం అది, అవును వాళ్ళ గురు. స్థాయిలో కాదు. అప్పుడు ఇంకా పరమశివుడికి ఎనలేని ప్రేమ వచ్చేసి ఆయన అంటాడు, అలా కాదయ్యా, నీ యొక్క సమస్థితిని చూసి నాకు విపరీతమైనటువంటి ప్రేమ, అనుగ్రహము కలిగాయి. అవును గురుగారు. నేను వరం ఇస్తానంటే నువ్వు తీసుకోవటం లేదు, నీకేం అక్కర్లేదు కాబట్టి. కానీ నాకు ఒక వరం కావాలి, అది నువ్వు ఇవ్వు అని అడుగుతాడు. గురుగారు. అదేమిటి వరము అని అంటే కనుక, నువ్వు నాకు కుమారుడుగా పుట్టాలి అని అవును. కోరుకుంటాడు అవును. పరమశివుడు.
అప్పుడు వెంటనే పార్వతీదేవి వీళ్ళిద్దరి సంభాషణలో ఆవిడ ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటుంది, చాలా అవును గురుగారు. నిశ్శబ్దంగా ఏమి మాట్లాడదు. అవును. అప్పుడు ఈయన అంటాడు, నువ్వు ఒక్కడవే నన్ను అడిగావు కాబట్టి నేను నీకు మాత్రమే కొడుకుగా పుడతాను, నేను పార్వతీదేవికి పుట్టను అని చెప్తా. అవును గురుగారు. ఆ తర్వాత సరే, ఆ తర్వాత కథ మనందరికీ తెలిసిందే. అవును ఆ గురు సనత్ సుబ్రహ్మణ్య స్వామి. కుమారుడే సుబ్రహ్మణ్య స్వామిగా అవును గురు. అవతరించాడు. అవును గురు. అంటే చూడండి, దేవాది దేవుడైనటువంటి పరమశివుడికే వరం ఇవ్వగలిగినటువంటి స్థాయికి సనాతన ధర్మంలో జీవుడు చేరుకోగలడు. అవును గురుగారు. కానీ మీరు ఇతర మతాల్లో మీరు నేను దేవుణ్ణి అవుతానంటే చంపేసే మతాలు కొన్ని, అవును. అవును గురుగారు. అమ్మో. వెలివేసే మతాలు కొన్ని. అవును గురుగారు. ఇవన్నీ ఏమిటంటేనండి, ఇప్పుడు ఆ, ఏ చెట్టు లేని చోట ఆమదం చెట్టే మహావృక్షం అని తెలుగులో సామెత. అవును గురుగారు. ఏ చెట్టు లేకపోతే ఆమదం చెట్టే పెద్ద చెట్టు. అవును. ఏ ఏ చదువులు రాని వాళ్ళు ఉంటారు కొంతమంది. అవును ఉదాహరణకి గురుగారు. చాలా పల్లెటూళ్ళలోకి వెళ్ళిపోతే అక్కడ వేదం తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. అవును అక్కడ గురు. కేశవనామాలు వచ్చిన వాడే మహాపండితుడిగా చలామణి అంతే. అవుతాడు. అంతే గురు. అదే విధంగా ఏమిటంటే, చాలా చీకటిలో మగ్గిపోయి ఉన్నటువంటి పాశ్చాత్య ప్రపంచానికి అప్పటి వరకు ఒక మంచి మాట చెప్పే నాథుడు లేడు. అవును గురుగారు. అప్పుడు భారతదేశంలో ట్రైనింగ్ పొందినటువంటి జీసస్ అక్కడికి వెళ్ళాడు. అవును గురుగారు. అవును. ఈ వెళ్ళి అంటే భారతదేశంలో అంటే అక్కడ మళ్ళీ మన వాళ్ళ దగ్గరే. అవును గురుగారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆయన 13 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వరకు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు ఎవరికీ తెలియదు. పైగా ఇప్పుడు ఆయనది బైబిల్లో ఒక ఘట్టం ఉంటుందండి, అది బైబిల్లోదే అనుకుంటున్నాను నేను. గురుగారు. సబ్జెక్టు కరెక్ట్ కూడాను. ఆయన తన శిష్యులతో కలిసి ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. అవును. రోడ్డు మీద వెళ్తుంటే ఎదురుకుండా ఒక గుడ్డివాడు వస్తాడు. అవును. ఒక గుడ్డివాడు వస్తేనేమో శిష్యులు అడుగుతారు, స్వామి ఈ గుడ్డివాడు ఎందువల్ల గుడ్డివాడుగా పుట్టాడు, పుట్టుగుడ్డు అవును గురు. ఇది దేని వల్ల జరిగింది, ఇతను చేసుకున్నటువంటి పాపమా, తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పాపమా, ఇతను ఏమైనా ముందు జన్మలలో చేసుకున్న పాపమా అనేట్లుగా వాళ్ళు అడుగుతారు. అవును గురు. అంటే అప్పటికి పునర్జన్మ సిద్ధాంతం ఉంది. ఉంది ఆ గురు. ప్రాంతంలో వాళ్ళు ఉంది. నమ్మేవారు. అప్పుడు జీసస్ వెంటనే ఆ గుడ్డివాడి కళ్ళ మీద చేతులు వేసినట్లుగాను, వెంటనే అతనికి చూపు చూపు వచ్చేసినట్లుగాను, వచ్చినట్టుగా. అవును గురు. ఇతని తప్పు కాదు, ఇతని తల్లిదండ్రుల తప్పులు కావు, భగవంతుడి యొక్క మహిమను ఇతను ఎందు చాటడం కోసమే ఇతను అవును. గుడ్డివాడుగా పుట్టాడు. ఇది అవును ఎక్కడ గురుగారు. లాజిక్ అంటే, ఇది భగవంతుడి మహిమ చాటడానికి ఒకడిని ఈయన్ని గుడ్డివాడు హింసించాలి. చేస్తాడా భగవంతుడు? అదే గురుగారు. అది అసలు ఇది అందే విషయం ఇది. అంటే మెయిన్గా మీరు చెప్పినట్టుగా గురుగారు, అంటే ఇప్పుడు ఇప్పుడు యేసుప్రభు జీసస్ క్రైస్ట్ ఉన్నారు. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఆయన్ని క్రాస్ మీద హింసించి చంపేశారు. తర్వాత 3 రోజుల తర్వాత ఆయన లేచారు. ఉమ్, సో దీన్ని వీళ్ళందరూ ఎలాగ అర్థం చేసుకుంటారంటే, మన పాపాల కొరకు ఆయన చనిపోయి ఉమ్, ఇంకా మన పాపాలు ఏవైనా పోగొట్టాలి అంటే ఆయన్ని మనం ఆశ్రయిస్తే ఇంకా పోతాయి. అంటే ఉమ్, ఎలాంటి పాపాలు గురువుగారు? ఇప్పుడు నేను ఒక మర్డర్ చేశాను అనుకోండి, లేకపోతే ఒక రేప్ ఉమ్, చేశాను అనుకోండి, లేకపోతే ఉమ్, ఒక దోపిడీ చేశాను అనుకోండి, అలాంటి ఉమ్. పెద్ద పెద్ద పాపాలు కూడా జస్ట్ నేను యేసు ప్రభువు అని నమ్ముకుంటే తొలగిపోతాయి. మరి కర్మ సిద్ధాంతం నేను చేసింది నేను అనుభవించాలి కదా. అంతే ఇప్పుడు కదా. కోల్కతాలో మొన్న పాపం చాలా దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయిని అంత చిత్రవద చేసి చంపిన వాళ్ళని వాళ్ళని ఉరికినే షూట్ చేస్తే సరిపోతుందా గురుగారు? వాళ్ళని చిత్రవద చెయ్యాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నన్ను క్షమించండి అంటే వదిలేస్తే ఇదెక్కడి న్యాయం? అసలు అంతెందుకండి, బైబిల్ చెప్పిన ఆ సిద్ధాంతాన్ని క్రైస్తవ దేశాలు ఒప్పుకొని ఉన్నట్లయితే అవును గురుగారు. ఏ క్రైస్తవ దేశంలో కూడా జైలు ఉండకూడదు కదా. అవును. అవును గురుగారు. జైళ్ల స్థానే చర్చిలు కట్టాలి. అంతే. వచ్చి వాళ్ళు ప్రార్థన చేసుకుని క్షమాపణ అడిగితే అయిపోవాలి. ఇప్పుడు జైలర్ స్థానంలో పాస్టర్ ఉండాలి. అవును గురుగారు. జడ్జి స్థానంలో కూడా పాస్టరే ఉండాలి. ఎవరో అవును గురుగారు. సీనియర్ పాస్టర్ ఉండాలి. బైబిల్ ప్రకారము ఇతను కనుక వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని అవును జీసస్ గురుగారు. నమ్ముకొని తప్పులు చెప్పుకుంటే కనుక ఇతన్ని చర్చిలో వేసి ఉంచుతాము, ఇంకా ఈ వేరే ఏ శిక్ష అక్కర్లేదని ఎందుకు చెప్పట్లేదు అవసరం వాళ్ళు? లేదు. అదే గురుగారు, నాకు ఇప్పటికీ అది నాకు ఒక ఆన్సర్ లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అది అది ఆన్సర్ లేని ఒక క్వశ్చన్ గానే నాకు మిగిలిపోయింది గురుగారు అది. సో దాంతోపాటు నేను ఓల్డ్ టెస్టిమెంట్ చదివాను గురుగారు, అంటే పాత ఉమ్, నిబంధన. ఉమ్, పాత నిబంధన చదివాక నాకు నచ్చలేదు, నిజం ఉమ్. చెప్పాలంటే అస్సలు అస్సలు నచ్చలేదు. అలాంటి వాడు దేవుడు కాదని నాకు అనిపించింది. అంతే అంతే, బాగా మొదటి. చెప్పారు, బాగా చెప్పారు. రెండోది నాకు ఏంటంటే,
కొన్ని సిమిలారిటీస్ కూడా కనపడ్డాయి గురుగారు. మన మత్స్యావతారం, ఉమ్. అక్కడ ప్రాఫిట్ నోవా, నోవాస్ ఫ్లడ్ అని ఉంటుంది. నోవా కథ ఉంటుందా మనం అంత కాపీ అనండి. నేను ఆ, నేను చాలా దాదాపుగా సిమిలారిటీస్ పూర్తి, కనపడ్డాయి. అట్ ది సేమ్ టైం దేవుడు అనేవాడు అక్కడ మంచి వాళ్ళకి ప్రొజెక్ట్ అవ్వాలి. అంటే మళ్ళీ నోవా కొత్త అంటే నిబంధనకు నహుషమహారాజు. వచ్చేసరికి కొత్త నిబంధనకు వచ్చేసరికి గురుగారు సడన్ గా దేవుడు మారిపోయాడు. కరుణామయుడు ఎడిట్ అయిపోయాడు, చేశారు, మంచివాడు అయిపోయాడు. ఎడిట్ చేశారు. అంటే ఎడిట్ పాత చేశారు, నిబంధనని ఎడిట్ చేసి కాలానుగుణంగా మార్చబడింది. మార్చారు. అదే గురుగారు, అంటే మార్సియన్ ఆఫ్ సినోప్ అని ఒక ఆయన ఉండేవారు గురుగారు. న్యూ టెస్టిమెంట్ ఉమ్. ఆయనే ఫస్ట్ రాశారు. సో ఉహుహుహు. ఆయన ఏంటంటే పాత నిబంధనని నమ్మేవారు కాదు. ఉమ్. టెస్టిమెంటం అని కొత్త నిబంధనని కూడా, అందులో కొన్ని ఎవరైతే ఈ యూదులు క్రైస్తవులుగా మారినప్పుడు ఆ యూద సిద్ధాంతాన్ని తీసుకొచ్చారో దాన్ని తీసేసి యేసు ప్రభు వారిని హైలైట్ చేస్తూ ఆయన కంప్లీట్గా డిఫరెంట్ ఫిలాసఫీని, అందులో పునర్జన్మ అనే కాన్సెప్ట్ కూడా ఉండే ఫిలాసఫీని పెట్టారు. ఆయన ఉమ్. వీళ్ళు ఏం చేశారు మీకు తెలిసిందే. సో నాకు ఇలాగా చూశాను గురుగారు. అంటే నాకు ఉమ్. ఫైనల్గా అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు అనే ఒక ఆయన మంచి ఆయనే, ఉమ్. కానీ ఆయన్ని పట్టుకుని స్టార్ట్ చేసిన ఒక రిలీజన్ అనేది అది రాంగ్ సిద్ధాంతాల మీద బేస్ అయిన రిలీజన్. అది అది నాకు ఒకటి అర్థమైంది గురుగారు. రెండోది నాకేంటైందంటే, నేను మడికట్టుకుని కూర్చున్నాను. అంటే ఇంకా బొట్లు పెట్టుకోకూడదు, ఇలా పెట్టుకోకూడదు అని గుళ్ళకి వెళ్ళడం మానేశాను గురుగారు. దాదాపుగా ఒక 4 నెలలు గుడికి వెళ్ళలేదు గురుగారు. ఏ గుడికే ఉమ్. వెళ్ళలేదు మంత్స్. ఉమ్. సో దానివల్ల నాకు లాస్ట్ 1 మంత్గా ఒక రకమైన ఫ్రస్ట్రేషను, ఉమ్. చిరాకు, కోపం, దేనికైనా కోపం వచ్చేయడం, డిప్రెషను, ఉమ్. ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఉమ్. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఒక బిషప్ గారికి చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఇలా ప్రేయర్ చెయ్యి, ఇలా ప్రేయర్ చెయ్యి అన్నారు. నేను ప్రేయర్ చేశాను, వర్కౌట్ అవ్వట్లేదు. రాత్రి నిద్ర పట్టట్లేదు, పీడకలు వస్తున్నాయి. ఉమ్. ఏమిట్రా బాబు అని చెప్పి, ఇలా కాదని చెప్పి ఒకరోజు ఎవరికి చెప్పకుండా సైలెంట్గా శివాలయంకి వెళ్ళిపోయాను. ఉమ్. శివాలయంకి వెళ్ళిపోతే మా పంతులు గారు పాపం, ఆయన ఏంటి బాబు ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఏమైపోయావంటే, ఏం చెప్పాలి ఆయనకి నేను, ఏం అదే కదా. లేదంటే ఊరెళ్ళి వచ్చానని చెప్పాను ఆయనకి. ఇంకా నేను, ఉమ్. ఆయన దేవుడి దయ వల్ల నా వీడియో ఏం చూడలేదు అప్పటికి. అదే అదే అదే. ఆ, సో నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాక చాలా ప్రశాంతత వచ్చింది గురుగారు. ఎంత ఉమ్. ప్రశాంతత అంటే చాలా ప్రశాంతత వచ్చి, నేను అభిషేకం చేయించుకుని అలాగా, ఉమ్. అంటే మనమే అభిషేకం చేసుకోవచ్చు గురుగారు అక్కడ జ్యోతిర్లింగాలు, వచ్చి కూర్చుని మెడిటేషన్ చేస్తున్నా. ఉమ్. ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు గురుగారు నాకు ఒక ఆకారం వచ్చింది. ఏ ఆకారం అయితే నాకు 2021లో వచ్చిందో ఆ ఉమ్. ఆకారం వచ్చింది. ఆ ఆకారం వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే, ఈ ఆకారాన్ని ఎక్కడో చూసానే, ఇది యేసు ప్రభు కాకపోయి ఉండొచ్చు అని నాకు ఒక అనుమానం అప్పుడు వచ్చింది. ఫస్ట్ ఉమ్. టైం 1 మంత్ బ్యాక్. ఉమ్. సో వచ్చినప్పుడు నేను రెగ్యులర్గా 6 AM 6 PM ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక ఆకారాన్ని చూస్తూ నేను పూజ చేసేవాడిని గురుగారు. అది మైత్రేయుడు, ఉమ్. మైత్రేయ అని, ఈ మాస్టర్ ఈకే, మాస్టర్ ఎంఎన్, మాస్టర్ సివిబి పరంపరలో, వరల్డ్ టీచర్ ట్రస్ట్ పరంపరలో మైత్రేయ అని ఒక ఆయన శంబల రాజ్యంలో ఉంటారు అని, ఆయన చిత్రాన్ని నేను చూస్తూ 6 AM 6 PM ప్రేయర్ చేయడం వల్ల ఆయన నాకు కల్లోకి వచ్చారు 2021లో. అది నేను యేసు ప్రభువుగా భ్రమపడ్డా. మీకు నేను ఆయన ఫోటో చూపిస్తాను గురుగారు. అంటే ఉమ్. అది నాకు నిజంగా చాలా పెద్ద, నాకు కళ్ళు తెరుచుకున్నాయి. అంటే నేను ఒక పెద్ద మిస్టేక్ చేశానంటే 2021లో నాకు వచ్చిన విజన్ ఇది కాదు అని నేను మీకు చూపిస్తాను గురుగారు. ఉమ్. ఓహోహోహో. ఈయన నాకు విజన్లో వచ్చారు. ఉమ్. ఈయన్ని చూసి నేను యేసు ప్రభు అనుకున్నా. అది ఓహో. నేను చేసిన మొదటి తప్పు. ఉమ్. నేను చేసిన రెండో తప్పు ఏమిటంటే, ఎవరో నా గురించి తప్పుగా మాట్లాడడం, లేకపోతే ఉమ్. నన్ను అవమానించడం వల్ల నా దేవుళ్ళని నేను ఎందుకు తిట్టుకోవాలి? అది మేబీ నా కర్మ వల్ల అవ్వచ్చు, దేని వల్లైనా అవ్వచ్చు, లేకపోతే కర్మ పోవడానికి కూడా అవ్వచ్చు. ఉమ్. అంతే అంతే. నేను దానికోసం నా దేవుళ్ళు నేను ఎందుకు ఎదుర్కోవాలి? ఎవరో నాతో గొడవ పడితే మా తల్లిదండ్రిని నేను ఎందుకు వదులుకోవాలి? ఓ, బాగా చెప్పారు. అలాంటి ఒక ఆలోచన నాకు వచ్చింది గురుగారు. ఉమ్. కానీ ఇప్పుడు నేను బయటకు ఎలా పడాలి? ఉమ్. బయట ఎవరికి చెప్పుకోవాలి నాకు? ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్, నిజంగా చెప్పాలంటే మీకు నేను చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి గురుగారు. మీరు తప్ప అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. ఉమ్. మీరొక్కరే, ఏదో రీజన్ అయి ఉండొచ్చు, ఏదో రీజన్ ఉంటుందని మీరొక్కరే నిజంగా నా కోసం ఆలోచించారు. అది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది గురుగారు. నిజంగా మీ మీ నుంచి
రెస్పాన్స్ చూశాక ఆ రోజు మీ నుంచి డాడీ నాకు చెప్పారు మీరు కాల్ చేశారని. ఉమ్, డాడీ నాకు చెప్పారు, ఇప్పుడు నేను ఫోన్ ఎత్తి ఏం చెప్పాలరా ఆయనకి, నువ్వే ఉమ్, మాట్లాడుకోరా బాబు, నేను చెప్పలేను, నాకు తెలియదు ఏం చెప్పాలో, ఉమ్, నువ్వే మాట్లాడుకో, నువ్వే చెప్పు ఏంటి విషయం అని. అప్పుడు నేను చెప్పాను, తప్పకుండా నేనే గురుగారిని కాంటాక్ట్ అవుతాను ఉమ్, అని. ఇంకా నేను అప్పుడు మీకు కాంటాక్ట్ అయ్యి ఎలాగైనా చెప్పాలి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పు అంటే ఎవరో నన్ను ఏదో అనుకుంటారని కాదు గురుగారు, అంటే నన్ను హిందువులు తిట్టుకుంటారన్నా లేకపోతే క్రైస్తవులు తిట్టుకుంటారన్నా ఇవన్నీ నాకు సెకండరీ. నా దేవుడికి నేను దూరం అయ్యా, అది అంతే ప్రైమరీ. అంతే అంతే. అయితే మామూలుగా నేను కొంతమందితో మాట్లాడినటువంటి సందర్భంలో ఇది ఏదైనా అంటే లోకంలో జరిగేది మామూలుగా అవును గురుగారు. మీ విషయం అని కాదు. ఇది ఏమైనా ఫైనాన్షియల్ ప్యాకేజా అని కూడా నాతో కొంతమంది అన్నారు. అవును, లేదు గురుగారు, అన్నప్పుడు నేను అన్నాను, ఫైనాన్షియల్ నా నా "ఆహా, వరకు అయితే అది అది లేదు, బట్ అది ఉంది. అది నేనే చెప్పాను, అది నా నేనే వరకు అయితే చెప్పాను. నాకు అవసరం లేదు. ఇది అయ్యే అవకాశం లేదు. నేను ఆయన్ని గమనించాను, వాళ్ళే సంపన్నులు. అవును, ఇది ఖచ్చితంగా ఆయన మానసికంగా కృంగిపోయాడు. అవును గురుగారు. మానసికంగా కృంగిపోయినప్పుడు ఆ ఆచార్య కృష్ణ కిషోర్ అదేం రోగమో తెలియదు మోసం చేశాడు. అవును గురుగారు. అలా జరిగి ఉండకూడదు. చాలా మంది గురువులతో మాట్లాడానన్నాడు. నాతో మాట్లాడాల్సింది నేను అవార్డుకి వెళ్ళినప్పుడు అసలు ఈ ధర్మం గురించి ఏ చర్చ జరగలేదు. వెళ్ళడం, అవార్డు అవును, నేను తీసుకోవడం, మీతో స్పీచ్ మాట్లాడలేదు ఇవ్వడం, గురుగారు అసలు. వచ్చేసాము. నాతో మాట్లాడినా కూడా నాకు భగవంతుడు నాతో మాట్లాడించినంతలో నేను అవును విషయాలు గురుగారు, మీరు చెప్పగలను. చాలా బాగా చెప్పారు. ఆ రోజు కూడా నాకు చాలా ఆనందం వేసింది. అంటే మెయిన్గా మీరు చెప్పినట్టు ఒకటి గురుగారు, అంటే 2023 నుంచి నేను కొంచెం డౌన్ అయ్యాను. ఉమ్, అంటే నేను ఎంత మోటివేట్ చేసుకోవాలనుకున్నా, నేను బాగా దగ్గరగా భావించే వాళ్ళందరూ కొంచెం నన్ను మోసం చేయడం అనేది నాకు బాగా గట్టిగా దెబ్బ వేసింది గురుగారు. అది నేను ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను మీనరాశి గురుగారు. ఇప్పుడు ఉమ్, నాకు ఏలినాటి శని. ఉమ్, అవును. ఆ ఏలినాటి శని అనేది ఇలా చూపించిందేమో అని నేను అనుకుంటున్నాను ఒకటి. అదే మోస్ట్లీ కొన్ని స్థాన చలనాలు ఉంటాయి. పైగా ఏంటంటేనండి, మీరు తెలుసుకున్నారు, తప్పేం లేదు. మీరు ఆ మతంలోకి వెళ్ళారు, అవును వెళ్ళి గురుగారు, అందులో ఉన్న వాస్తవాలు తెలుసుకున్నారు. భగవంతుడు తెలుసుకుంటున్నాను. ప్రేమ స్వరూపుడు అవుతాడు, కానీ పగలు, ప్రతీకారాలు, అది ఉండదు కదా ఈర్ష్యలు, గురుగారు, అసూయలతో భగవంతుడు ఉండడు. ఉండరు. భగవద్గీతలో మీరు చూడండి, యో యో యాన్ తనుం భక్త గురుగారు, శ్రద్ధయార్చితుమిచ్చతి అవును తస్య గురు, తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధాం. ఇంత గొప్ప స్టేట్మెంట్ ఏ దేవుడు ఇవ్వలేడు, అవును కేవలం గురు, మన సనాతన ధర్మంలో కృష్ణుడు తప్ప. అవును గురు, యోయో యాంతనం భక్త, భక్తుడనేవాడు ఏ గురు, దేవుణ్ణి పూజిస్తే అవును గురు, ఆ దేవుడి యందే నేను శ్రద్ధా భక్తులను పెంచుతాను, అవును గురుగారు. పెంచి నేను ఆ దేవుడి రూపంలోనే అనుగ్రహిస్తాను అన్నాడు. ఇస్తాను. బా. ఈయనెక్కడ, నన్ను తప్ప ఎవరినైనా పూజిస్తే నేను చంపేస్తాను, పంట పొలాలు నాశనం చేస్తాను, తల్లి బిడ్డల్ని విడదీస్తాను, విడదీస్తాను. భార్యాభర్తల్ని. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుందండి, బైబిల్లో ఈ స్టేట్మెంట్ ఉంది. అవును నేను గురుగారు, అంటే ఓల్డ్ వచ్చినది టెస్టిమెంట్ అయితే మీకు అది చాలా ఉంది, నేను దారుణమైన మిమ్మల్ని స్టేట్మెంట్లే ఉన్నాయి. అంటే మానవ సంబంధాలని విడదీయడానికే వచ్చాను అని ఆయన చెప్తాడు అవును ఒక గురుగారు. చోట. అంటే ఇవి కలిపురుషుడి లక్షణాలు. అంటే ఆ, మీరు అంటే ఒక విధంగా చెప్పాలంటే గురుగారు, ఇప్పుడు ఆ, మనకి గ్రీక్ రిలీజన్ అని ఉండేది గురుగారు. గ్రీక్ గాడ్స్ మనకి తెలుసు కదా, జూపిటర్ అని. ఇప్పుడు ఉమ్, మనకి జూపిటర్ అనే ఆయన ఎలా వచ్చారు అంటే జియోస్ పితర్. ఉమ్. జియోస్ పితర్ అంటే మన వేదాల్లో జియోస్ పితర్ అని పితర్ మనకి ఆ ద్యౌష్పిత అని అంటే జియోస్ పితర్. అంతరిక్షానికి నాథుడు అనే దాంట్లో ఆయన. అక్కడి నుంచి జూపిటర్ అనే పదం వచ్చింది గురుగారు. అంటే అంతా ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే, వేరే అంతే కదా. స్కోప్ లేదులేండి. ఎందుకు అనంటే ప్రపంచంలో ప్రాచీన భాష సంస్కృతము. అవును గురుగారు. ఏమంటే వేదాలు అనేది అసలు ప్రాచీన కాలంలో వ్రాయబడలేదు. అవును గురుగారు. వ్రాయడం అనేది చాలా రీసెంట్ గా మొదలెట్టారు. అలా కూడా మనకి వ్రాతప్రతులు సంస్కృతంలో చాలా పాత్ర దొరికాయి. అవును గురుగారు, అంతే. నిజం. కాబట్టి ఒక అల్టిమేట్ ధర్మం సనాతన ధర్మం మీకు అవును గురుగారు. శాశ్వతంగా ఉండిపోయేది. అవును గురుగారు. ఆయన ఎంత విశాల హృదయం ఉన్నవాడు భగవంతుడు అవుతాడు. అంతే గురుగారు. విశాల హృదయం అంటే ఏమిటి? నువ్వు వెళ్ళు, నువ్వు భైరవుణ్ణి పూజించు, నేను అవును భైరవుడి గురుగారు. రూపంలో నిన్ను అనుగ్రహిస్తా. అవును గురుగారు. నువ్వు శివుణ్ణి పూజించు, ఈ అవును శివుడి గురు, రూపంలో నిన్ను నేను అనుగ్రహిస్తా. అవును గురుగారు. ఇలాంటి ఇప్పుడు ఉదాహరణకి మీకు నా మీద అచంచలమైన గౌరవం ఉందనుకోండి. అవును గురుగారు. మీరు నన్ను ఒక కార్యక్రమానికి పిలిచారు. అవును. మీరు ఆ స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలంటే అనుకుందాం. అవును గురుగారు. నేను వచ్చాను.
మీరు నా మీద ఎంతో గౌరవాన్ని నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు. అవును గురు. నాకు ఒక కుర్చీ వేశారు. అవును గురు. నాకు ఒక కుర్చీ వేసి నాతో పాటు ఇటు సైడ్ మీ ప్రిన్సిపాల్ గారు, అటు సైడ్ మీ నాన్నగారు కూర్చున్నారంటే అనుకుంటారు. అవును గురు. నేను అక్కడికి వచ్చి అదేమిటి, నా స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, అవును నాతో గురు. సమానంగా నువ్వు వాళ్ళ కుర్చీ వేస్తావా, వాళ్ళు అవును గురు. కూర్చుంటారంటే నేను ఒప్పుకోను అని చెప్పి నేను అన్నాను అనుకోండి, అంతే గురు. ఒక్కసారిగా మీ భక్తి ఏమైపోతుంది, నా అవును. మీద మీ గౌరవం ఏమైపోతుంది. అవును గురు గారు, అది నిజం. ఇదేమిటి ఇంత వేద పండితుడు సాటి వాళ్ళతో సమానంగా కూర్చోలేకపోతున్నాడు, ఇంకా ఈయన్ని నేను గౌరవించేదేంటి అనుకోరా మీరు? అవును గురు గారు, అది నిజం. మరి భగవంతుడే అలా ఉండడం ఏంటండి? భగవంతుడు అని చె- ఆ, చెప్పుకుంటున్నటువంటి వాడు అంటే, అవును గురు నేను గారు. అంటున్నది జీసస్ నేను తిట్టడం లేదు. నేను ఎప్పుడు అవును మనం గురు గారు. మన సనాతన ధర్మంలో అలాంటి పనులు అవును. చేయరు ఎప్పుడు. అవును గురు. బుద్ధుడు చెడ్డవాడు కాదు. అవును గురు. బుద్ధుడి పేరు వాడుకుని బౌద్ధాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వీళ్ళది తప్పు. అవును గురు. చాలా బ- దారుణమైన స్థితి. అంటే ఇంకా వాళ్ళ అంటే పని బుద్ధుడు ఏంటంటే కరెక్ట్ గానే చెప్తాడు. హిందువుల్ని తిట్టడం పని అయిపోయింది గురుగారు, అంతే. అదే అంటే మీకు బౌద్ధం అంటే సోమరపోత మతం అయిపోయింది. నేను అంటే నాకు ఆ, నేను కొన్ని వీడియోస్ క్రిస్టియానిటీలోకి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ చూశాను గురు. వాళ్ళు ఉమ్. ఏంటంటే మన పురాణాలని వాటిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రిఫ్లెక్షన్స్ అవన్నీ నేను విన్నాక అంటే చాలా దారుణంగా దారుణంగా ఇప్పుడు మన వాళ్ళు వక్రీకరించి చాలా దారుణంగా మాట్లాడారు. అది విన్నాక నాకు బ్లడ్ బాయిల్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది నేను లోపల సనాతన ధర్మం లోపల చాలా స్ట్రాంగ్ గా ఉందని. మండిపోయింది గురుగారు నాకు అది. అద్భుతమైన మాట చెప్పారు. నాకు ఆ మధ్యన ఒక ఫోన్ వచ్చిందండి. కిందటి సంవత్సరమే దేవి నవరాత్రులు అయ్యాక, గురుగారు. గురువుగారు మాది చాలా దయనీయమైన స్థితి. ఏమిటి అని అంటే, మేము హిందువులమే, అవును గురు. కానీ మా నానమ్మ మతం మారిపోయింది. అవును గురు. మేము నవరాత్రి పూజకి పిలిస్తే ఆవిడ వస్తుంది మా కోసం, అవును కానీ గురు. వచ్చి మేము పూజిస్తున్న దుర్గామాతలో సైతాన్ ఉందంటుంది అవును గురు. అని దుర్గామాత నుండి సైతాన్ని వెళ్ళగొట్టడానికి ఏవో బైబిల్లోంచి వాక్యాలు చదువుతుంది. అవును గురు. మాకు ఒళ్ళు మండిపోతోంది, కానీ నానమ్మ మేము ఏమీ చేయలేకపోతున్నాము, మాకు మానసికంగా మేము ఎంతో క్షోభను అనుభవిస్తున్నాము అని వాళ్ళు అవును చెప్పారు. గురుగారు. ఎప్పుడో కూడా గుర్తుపెట్టుకోండి, ఆ, నా ఛానల్లో 1000 కంటే ఎక్కువ వీడియోలు ఉంటాయి. అవును గురుగారు. హిందువులు ఎప్పుడూ కూడా ఇతర మతాల దేవీ దేవతల్ని తిట్టరండి. తిట్టరండి. మనం ఎప్పుడు అందరినీ యాక్సెప్ట్ చేస్తాం నిజంగా యాక్సెప్ట్ చెప్పాలంటే. చేస్తాం. కాకపోతే నేను ఎక్కడైనా ఖండించేది ఎక్కడ ఖండిస్తానంటే, వేదాల్లో యేసున్నాడు అంటారు. అవును, అది చాలా నువ్వు తప్పు. చెప్తున్నది అబద్ధం రా, నేను అవును. ఖండించాను. అవును ఏ గురు. ఆయన ఏదో 4 మంచి మాటలు చెప్దాం అనుకున్నాడు, అక్కడ చెప్పాడు, అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఆయన ఎదిగాడు, తర్వాత ఆయన్ని వీళ్ళు మార్కెటింగ్ కోసం వాడుకున్నారు, వదిలేసేయండి. మారుకున్నారు, అది బిజినెస్ అదంతా అయిపోయింది గురుగారు అదంతా తర్వాత. కూడా బిజినెస్ అయిపోయింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది తప్పు. అవును గురు. నిజమైన క్రైస్తవులు మీకు అమెరికా, బ్రిటన్ అలాంటి చోట ఉండేటటువంటి వాళ్ళు అవును గురు. పబ్లిక్ అంటే పబ్లిక్ క్రైస్తవులు ఎవరు కూడా ఇలాంటి వేషాలు వేయరండి. వేరు వేరు గురుగారు, వాళ్ళు చాలా ఓపెన్ వేయరు. మైండెడ్ గా ఉంటారు. మీకు కేరళలోని పరంపరగా తరతరాలుగా వస్తున్న క్రైస్తవులు కూడా అలా ఉండరు. అవును గురుగారు. తర్వాత బయటికి ఎలా రావాలి అన్నప్పుడు ఉమ్. మీరు నాకు చాలా స్ట్రాంగ్ గా ఒక పిల్లర్ లాగా నా కోసం మీరు నిలబడ్డారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఆ, గుడికి వెళ్ళకపోతే అంటే గుడిలో ఆ, వేద ఉచ్చారణ జరుగుతుంది కాబట్టి అక్కడ చాలా శక్తి ఉంటుంది గురు. ఆ శక్తి వల్ల మనం ఏంటంటే ఆ మానసిక ప్రశాంతత అలాగే శారీరక స్ట్రెంగ్త్ అన్ని మనం పొందుతాం. ఇది అవును, నాకు అవును. ఇంతకాలం లేదు, ఈ 4 నెలలు లేదు. దానివల్ల నేను చాలా డౌన్ అయిపోయాను గురుగారు. అంటే ఎవరికి చెప్పుకోలేని బాధ. క్రైస్తవులకి చెప్పలేం, హిందువులకి చెప్పలేం. క్రైస్తవులు చెప్తే వాళ్ళు తిట్టుకుంటారు, హిందువులు చెప్తే నువ్వు మతం ఎందుకు మారేవంటారు. ఏం చేయాలో తెలియని ఒక సంఘర్షణలోకి పడిపోయాను గురుగారు. ఏది ఏమైనప్పటికీ అండి, ఈ క్రైస్తవం అయినా లేకపోతే మరొక అరేబియా మతం అయినప్పటికీ కూడా, ఇవన్నీ కూడా మన ధర్మంలో వామాచారం లాంటివి. అవును గురుగారు. అదంతా కూడా మీకు మీకు అసలు వర్కౌట్ కావు. అవును గురుగారు. మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే కనుక, ఆయన బైబిల్లో 100 సార్లు వస్తుంది నాకు తెలిసి, నేను అవును. ఇజ్రాయిలీలను నేను పరిరక్షిస్తానంటాడు. అవునన్నా, నేను అంటే ఇజ్రాయిలీల కోసమే వచ్చానంటారు ఆయన. అంతే అంటాడు. ఇంకా అలాంటప్పుడు నాన్ ఇజ్రాయిలీ పౌరులకి ఆయనతో పని ఏంటి? పని ఏంటి, అంతే గురుగారు. ఆయనే చెప్తున్నాడు కదా, నేను విశ్వవ్యాపకుడు అని ఆయన చెప్పుకోలేదు. చెప్పుకోలేదు. నేను ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని నేను ఉద్ధరిస్తానని చెప్పలేదు. చెప్పలేదు గురుగారు. ఆయన కేవలం ఇజ్రాయెల్ అని ఆయన 100 సార్లు ఇజ్రాయెల్ గురించి ఆయన మాట్లాడాడు. అవును గురుగారు. నిజంగా ఆయన ఇజ్రాయెల్ గురించి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రమే ఆయన్ని పూజించాలి, అవును ఆయన గురుగారు. కూడా ఇజ్రాయెల్ వరకే పరిమితం కావాలి. అవును గురుగారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను వీళ్ళు తప్పుదారి పట్టించి
ఆయన ప్రపంచం అంతటికి ఆయన ఒక కల్ట్ లీడర్ అండి, ఒక అంతే గ్రామ గురుగారు. సర్పంచ్ లాంటి వాడు. అంతే. ఆయన్ని తీసుకొని వచ్చి నేను ప్రెసిడెంట్ ని చేస్తాను, లేకపోతే ప్రపంచం అంతటికి. ఇప్పుడు అవును గురుగారు. మీకు జీసస్ లో ఎంతో కొంత మంచి లక్షణాలు ఉండి ఉండొచ్చు, ఏమండి, జీసస్ అవును గురుగారు. కొంత సాధన చేసి ఉండొచ్చు. అయినంత అవును గురుగారు. మాత్రాన భారతీయులకి దేవుడు కాడు. ఎందుకంటే అవును గురుగారు. భారతదేశంలో ఒకానొక సందర్భంలో వీధి వీధికి అలాంటి వాళ్ళు ఉండేవారు. అవును గురుగారు. మనకి. వీధి వీధికి సాధకులు ఉండేవారండి, అవును వీధి గురుగారు. వీధికి బ్రహ్మజ్ఞానులు ఉండేవారు. అవును గురుగారు. మీకు లక్షలాది బ్రహ్మజ్ఞానులు, వ్యాస మహర్షి బ్రహ్మజ్ఞాని, అవును గురుగారు. కానీ మనం ఆయన దేవుడిగా పూజించలేదు, లేదు. మనం అవును. గురువుగానే చూస్తాం. ఈ చూస్తాం. అవును గురుగారు. శంకరాచార్యులు బ్రహ్మజ్ఞాని, కైలాసంకి వెళ్ళొచ్చిన మనిషి, అవును పరకాయ గురుగారు. ప్రవేశం చేసిన మనిషి. ఆయన్ని మనం ఎప్పుడూ దేవుడిగా పూజించలేదు, గురువుగా చూస్తాం. అవును కావున గురుగారు. శక్తులు, సాధన, లేకపోతే యోగం, ఇదంతా భారతదేశంలో ఏదో అంటారు చూసారా, ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని అంటారు చూసారా. అవును. ఈ కరెక్ట్. క్రిస్టియానిటీ అనేది బిగినర్స్. బిగినర్స్ అంతే. ఏ ఆ దేవుళ్ళు బిగినర్స్ కోసం. ఇంకొక అంతే విషయం గురుగారు. అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కొన్ని మతాలు సోమరిపోత మతాలండి. అవును గురుగారు. వీళ్ళు కర్మ చేయరు. అవును. వీడికి ఆకలేస్తే వీడు భోజనం తినడం లేదా ఏదో ఒక ఫుడ్ తీసుకోవడం అనే కర్మ చేస్తాడు. అవును గురుగారు. వీడికి డబ్బులు కావాలంటే ఉద్యోగం అనే కర్మ చేస్తాడు. అవును గురు. వీడు జీవితంలో భౌతికంగా కనిపించే ప్రతి వాడికి, ప్రతి అంశానికి వీడి యొక్క ఇదంతా కర్మతో ముడిపడి ఉంటుంది. అవును గురు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి కర్మ లేదు. అవును. మరి ఫలితం ఎలా వస్తుందండి? అదే గురుగారు. ఇంకోటి ఇప్పుడు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఒక క్రైస్తవుని అడిగాను. ఆ, ఇప్పుడు ఇప్పుడు క్యాథలిక్ చర్చెస్కి వెళ్తే అక్కడ మీకు బొమ్మలు ఉంటాయి గురుగారు, అంటే విగ్రహాలు ఉమ్, ఉంటాయి. ఆ, ఉమ్, విగ్రహాలకు వాళ్ళు పూజ చేయకపోయినా అక్కడ ఉంటాయి. అట్లీస్ట్ మీరు కళ్ళు మూసుకుని మెడిటేట్, ధ్యానం చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది. ప్రొటెస్టెంట్ చర్చిలకి వెళ్ళారనుకోండి, ఏం ఉండదు, జస్ట్ ఒక క్రాస్ సింబల్ ఉంటుంది, అది తప్ప ఇంకేం పెట్టరు వాళ్ళు. సో నేను అడిగాను, మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ధ్యానిస్తారు కదా, ఏదో ఒక రూపాన్ని రావాలి కదా, ఏ రూపాన్ని ధ్యానిస్తారంటే మాకేం రూపాలు రావండి అను. రూపాలు రాకుండా ఉండదు కదా, ధ్యానించినప్పుడు ఏదో ఒక రూపం వస్తుంది కదా, మరి అది ఉమ్, విగ్రహమే అవుతుంది కదా, అది విగ్రహారాధనే అవుతుంది కదా అంటే ఉమ్. అది ఒప్పుకోవట్లేదు ఎవరు. అది కాదు, అది విగ్రహారాధన ఎలా అవుతుంది? అసలు విగ్రహారాధన విగ్రహం అంటే ఏంటి చెప్పండి, మీకు ఏ వస్తువు ఉన్నా విగ్రహమే. అంతే. అసలు వాళ్ళు ఎవరు, మన ముస్లింలైనా క్రైస్తవులైనా కూడా, నువ్వు విగ్రహారాధన చేయకపోతే నువ్వు అసలు మందిరానికి వెళ్ళకూడదు. అవును గురు. అసలు విగ్రహం లేనప్పుడు చర్చి దేనికి? అవును గురుగారు. విగ్రహం లేనప్పుడు మసీద్ దేనికి? అంటే పోనీ మాకది ఒక ప్రార్థన స్థలం, పవిత్రమైన స్థలం అని వాళ్ళు అంటున్నారు. అలాగే అంటే ఇప్పుడు అంటే నేను మరి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రిచువల్స్ ఉంటాయి గురు, బ్యాప్టిజం అది కూడా నీళ్ళు సముద్రంలోనో నదిలోనో ఎక్కడో చేస్తారు. సో ఆ, ఆ, వాళ్ళకి రిచువల్స్కి మనకి ఏంటంటే మళ్ళీ ఇలా ఉండాలి ఇలా ఉండాలి, మళ్ళీ మన రిచువల్స్కి వచ్చేసరికి ఇలా చేయకూడదు, ఇక్కడ అభిషేకం చేయకూడదు, ఇక్కడ హోమం చేయకూడదు, దీనివల్ల ఏం రాదు. వాళ్ళు రిచువల్స్ రిచువల్స్, మన రిచువల్స్ ఏంటంటే మూఢనమ్మకాలు. అదే అక్కడ అంతా ఇల్లాజికల్ అండి. పూర్తిగా మొట్టమొదటి కాండలోనే మనకి మొత్తం ఇల్లాజికల్ గా ఉంటుంది. అవును. అంటే ఆయన మన ఆకాశాన్ని. మన హై అంటే నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే గురుగారు, హిందూ మతంలో ఉన్న ఒక సింబాలిజం చాలా మందికి అర్థం కాలేదు. ఆ అంతే. ఇన్డెప్త్ మీనింగ్, ఎసోటరిక్ మీనింగ్ అనేది చాలా మందికి అర్థం కాలేదు గురుగారు. ఇప్పుడు అవును. కూడా ఇవాళ పొద్దున నాకు ఒక హిందూ అమ్మాయి నుంచి, హిందూ స్త్రీ నుంచి కాల్ వచ్చింది గురు. ఉమ్, అమ్మాయి మార్నింగ్ నాకు కాల్ చేసి, నేను ఇంకా క్రిస్టియన్ అనుకుని, ఉమ్, నేను ఇలాగ మీ సాక్ష్యం విన్నాను, చాలా ఉమ్, ప్రేరణ పొందాను, ఉమ్, నాకు నేను కూడా ఎప్పుడో క్రైస్త యేసు ప్రభు గురించి తెలుసుకున్నాను, కానీ ఉమ్, మా ఇంట్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు అని చెప్పి అడిగింది నన్ను. ఉమ్, నేను అన్నాను, మీ ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో ఎలా చెప్పాలంటే, ఒకటే అన్నాను గురుగారు, మీ ఇంట్లో వాళ్ళు రోజు భోజనం చేస్తున్నారు, వాళ్ళు భోజనమే తినవండి, సడన్ గా వాళ్ళకి బ్రెడ్ పిజ్జా బర్గర్ పెడితే వాళ్ళకి అరగదు. ఉమ్, ఒక విషయం. రెండో విషయం ఏం చెప్పా అంటే, వాళ్ళు చేసే రిచువల్స్ లో చాలా సైన్స్ ఉంది, అది ఉమ్, మనకు తెలియదు. ఉమ్, అది మీరు తెలుసుకోండి, దాని మీనింగ్ తెలుసుకుని అప్పుడు దాన్ని విమర్శించండి. ఉమ్, మీరు మీకు ఏ ఎక్స్పీరియన్స్ అయింది యేసు ప్రభుతో అంటే, ఆ ఏం ఎక్స్పీరియన్స్ ఏం అవ్వలే, ఎవరో వచ్చి ఇలా యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు శాశ్వత స్వర్గం ఏదో చెప్తే ఈ అమ్మాయి మోటివేట్ అయిపోయి పాపం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం మంచి చేయకుండా, ఎవ్రీ యాక్షన్ హాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, మనం ఉమ్. కర్మ చేయకుండా మనకి స్వర్గం వచ్చేయాలనుకుంటే ఎలా? ఎలా వచ్చేస్తుంది లేకపోతే అంటే ఏదైనా నమ్మగానే వచ్చేస్తుందా? అంటే నమ్మగానే ఇదేమిటి వచ్చేస్తుంది. ఆయన అడ్డానా? ఇప్పుడు స్వర్గం, స్వర్గ నరకాలు రెండు సనాతన ధర్మంలో లక్ష్యాలు కావండి. అవును గురు. స్వర్గం లక్ష్యం కాదు. మీరు పుణ్యం చేస్తే
మీరు స్వర్గంలో కొన్ని సుఖాలు అనుభవిస్తారు. అసలు స్వర్గం అంటే ఎలా ఉంటుంది, సినిమాల్లో చూపించినట్టు ఉంటుంది అనుకోకూడదు. అవును గురు. అవి దివ్య లోకాలు. నరకం అంటే నువ్వు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా అవును గురు. ఇదవుతుంది. అందువల్ల స్వర్గం అనేటటువంటిది దేవుని అడ్డాగాను, ఆయన్ని నమ్మిన వాళ్ళకి లోపలికి ఎంట్రీ పాస్ ఇస్తాడు. అవును గురు. ఆయన్ని నమ్మకపోతే ఎంట్రీ పాస్ లేదు. నీ పాప పుణ్యాలతో సంబంధం లేదు స్వర్గం ఎంట్రీ. అవును గురు. ఇంకా మరి మనిషి అన్నవాడు పుణ్యం ఎందుకు చేయాలండి? అదే గురు. మనిషి అన్నవాడు పాపం చేయకుండా ఎందుకు ఉండాలండి? అంటే నువ్వు ఏం చేసినా కూడా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే చాలు, నువ్వు ఆయన అవును దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పేస్తే చాలు. ఈ విషయాన్ని ప్రపంచం అంగీకరించలేదు. అవును గురుగారు. ముఖ్యంగా క్రైస్తవ దేశాలు అసలు అంగీకరించలేదు. అవును గురు. దాని వల్లనే వాళ్ళందరూ జైలు పెట్టుకున్నారు. అవును ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చిట్ట చివరగా అండి, గురుగారు. మీరు మళ్ళీ సనాతన ధర్మంలోకి తిరిగి వస్తూ ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా మీకు చాలా స్వాగతం, ధన్యవాదాలు గురుగారు. సుస్వాగతం. నేను అంటే మీకు ఫైనల్ స్వాగతం. గా మీకు ధన్యవాదాలు చెప్తూ, ఆ, చాలా మంది హైందవ సోదరుల్ని నేను బాధ పెట్టి ఉండొచ్చు, బాధ పెట్టాను. ఎస్పెషలీ నిజంగా నాకు ఆ మంచిగా ఆ రోజు మంచి ఎక్స్పీరియన్స్ అయింది రాధా మనోహర్ దాస్ గారితో. అనవసరంగా ఆయన్ని నేను ఇబ్బంది పెట్టానేమో అని నాకు అనిపించింది నేను చేసిన పనికి. అలాగే చాలా మంది క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమాయకులు గురుగారు. వాళ్ళని నేను చాలా మందితో మాట్లాడాను, నా కోసం ప్రేయర్ చేయండి, నా కోసం ప్రేయర్ చేయండి అని. నాకు దాదాపుగా 1000 కాల్స్ వచ్చేవి రోజు, ఆ టెస్ట్ మనీ ఇచ్చాక, సాక్ష్యం ఇచ్చాక. అందుకే నంబర్ మార్చేయాల్సి వచ్చింది. అన్ని కాల్స్ వచ్చాయి గురుగారు. సో అన్ని కాల్స్ వచ్చి నా కోసం ప్రేయర్ చేయండి. వాళ్ళంటే వాళ్ళల్లో నిజంగా నాకు ఏదైనా ఒక మంచి జరిగితే బాగుండు అనే ఒక ఆశ కలుగుతోంది. దీన్ని వీళ్ళందరూ క్యాష్ ఇన్ చేసుకుని బిజినెస్ చేసుకుంటున్నారు అని నేను తెలుసుకున్నాను గురుగారు. అంతేనండి, నిజంగా అంతా కూడా చాలా మంది పాప అమాయక క్రైస్తవులు ఉన్నారు గురుగారు. ఉంటారు. వాళ్ళని వీళ్ళందరూ ఏంటంటే ఒక గొర్రెల గుంపులాగా వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరితో వ్యాపారం చేస్తున్నారు. అంతే. వీళ్ళందరూ ఇమోషన్స్ తో ఆడుకుంటున్నారు. నేను కూడా మొన్న ఒక వీడియో చూశాను గురుగారు, ఇందాక మీరు దుర్గమ్మ వారి గురించి చెప్పినప్పుడు. ఎవరో ఒక పాస్టర్ వచ్చి, నీలో ఎవరున్నారు అంటే, నాలో దుర్గమ్మ ఉంది, బయటికి రాను అని చాలా ఓవర్ యాక్షన్ చేశారు వాళ్ళు. అవును, అదంతా అవును. యాక్షన్ స్టేజ్డ్ అనే పర్ఫార్మెన్స్. అదొక నిజంగా వాళ్ళు చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళల్లో నటించేస్తున్నారు. వాళ్ళు అంటే కూడా ప్రీ సినిమాలకు స్క్రిప్టెడ్, వెళ్ళిపోవడం బెటర్. అంతా కూడా ప్రీ స్క్రిప్టెడ్. వాళ్ళు ఏదో రిహార్సల్స్ చేసి వాళ్ళందరూ ఇంకా వచ్చినట్టే. అసలు సినిమాలకు వెళ్ళిపోవడం అంటే ఇంకా అంత యాక్టింగ్ నేను ఎక్కడా చూడలేదు. అంతే ఇంకోటి అంతే. మన అమ్మవారిని వాళ్ళ కించపరచడం అనేది నాకు చాలా కోపం వచ్చింది గురుగారు. నేను మొన్న ఆ వీడియో చూసినప్పుడు నాకు అది చాలా కోపం వచ్చి, నేను ఎంతో పెద్ద తప్పు చేశాను నిజంగా. అందరికీ నేను అంటే శిరస్సు వంచి నేను క్షమాపణ అడుగుతున్నాను, నా హైందవ సోదరులందరికీ, అందరికీ. ఎందుకంటే నేననే కాదు, చాలా మంది ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ తీసుకునే డెసిషన్స్ అయినా, లేకపోతే వాళ్ళు పాపం తెలియకైనా, అజ్ఞానం వల్లైనా చాలా మంది రాంగ్ డెసిషన్స్ తీసుకుని మోసపోతున్నారు. ఆ మోసం నుంచి బయటికి రావాలి. దానికోసం మన శివశక్తి అయినా, హిందూ జనశక్తి, మీరు, రాధా మనోహర్ దాస్ గారు ఎంతో మంచి కృషి చేస్తున్నారు గురుగారు. నిజంగా ఈ నేను కృషి వారు శివశక్తి వారు చేసినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ నేను మీకు మీ నాన్నగారికి పంపించాను. గురుగారు. తాజాగా ఒక 15 రోజుల క్రితం. ఆహా గురుగారు. అంటే ఈ యొక్క మత మార్పిడుల పేరిట జరుగుతున్నటువంటి మోసాలు ఏమిటి అవును గురు అనేటటువంటిది, మత మార్పిడులు, మోసం, ఇదంతా కూడాను. అది మీరు చూసారో లేదో తెలియదు నాకు. గురుగారు. చాలా అద్భుతంగా ఆయన కరుణాకర్ గారు వాళ్ళంతా పోరాడుతూ ఉన్నారు. అవును గురుగారు. వాళ్ళు చేసిన షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది, చూడండి మీరు. తప్పకుండా మీరు గురుగారు, మళ్ళీ అది నేను తర్వాత చూస్తాను. చూద్దరు గాని. ఇక ఎవరైనా క్రైస్తవంలోకి వెళ్ళాలనుకునేటటువంటి హిందువులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఒకటే గురుగారు, ఏంటంటే మన స్క్రిప్చర్స్ ఉన్నంత డెప్త్ ఇంకెక్కడా లేదు. అండ్ మనం ప్రతిదానికి ఒక ఆన్సర్ ఇవ్వగలం. మనకి ఏమవుతుందంటే గురుగారు, ఇప్పుడు అమ్మ ఏదైనా పొద్దున మనకి టిఫిన్ చేసినప్పుడు, అబ్బా రోజు ఇదే టిఫిన్ చేస్తావేంటమ్మా అని ఇదే మన రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి గురుగారు, అమ్మో ఎంతో రుచిగా ఉంది, అదే ఇడ్లీ, మనం తినేది అదే ఇడ్లీ రెస్టారెంట్లో. కానీ అంతే అదేదో అంతే. వాడు ఏంటంటే అక్కడ కెమికల్స్ అన్ని యాడ్ చేసి ఉమ్, దాని టేస్ట్ పెంచడానికి ఏవో రసాయనాలు యాడ్ చేసి దాన్ని పెడతారు. అది మంచిది కాదు మనకి. ఉమ్, ఇంట్లో అమ్మ చేసేది మనకు మంచిది. ఉమ్. కానీ అమ్మ కాబట్టి అమ్మ మనకు లోకు అయిపోతుంది. అంతే, చాలా బాగా చెప్పారు. అది నాకు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురుగారు. ఒకటే నేను చెప్తాను, హిందువులు ఒకవేళ నిజంగా మీరు క్రైస్తవం వైపు అట్రాక్ట్ అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఫైనల్గా రియలైజ్ అయ్యి వెనక్కి రావాల్సిందే. ఉమ్, కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్.
సో మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక సందేహం వస్తే నిజంగా సంతోష్ గణపాటి గారు లాంటి గురువు గారిని మీరు సంప్రదించి ఏం జరిగింది మీ సందేహ నివృత్తి చేసుకోండి. కానీ తప్పు అడుగు మాత్రం వేయద్దు. ఒక్కసారి తప్పు అడుగు వేస్తే మీరు చాలా సఫర్ అవ్వాలి. అది నేను సఫర్ అయ్యాను గురుగారు ఈ 4 నెలలు. అది ఇంకెవరూ అలాంటి సఫరింగ్ గురి అవ్వకూడదని నేను అయితే ఆశిస్తున్నాను. మీరు చాలా త్వరగానే తెలుసుకున్నారు, మీరు చాలా మేధావి ఫాస్ట్ గా కాబట్టి. తెలుసుకున్నాం గురుగారు. దేవుడు కేవలం నిజంగా 4 నెలల్లోనే మీరు ఆ డార్క్ సైడ్ ఆఫ్ క్రిస్టియానిటీ తెలుసుకున్నట్లయితే, అంటే మనం ఆ వాళ్ళ దేవుళ్ళని మనం ఏమంటలేదు, అవును గురు. కానీ ఆ దేవుడి పేరుతో వీళ్ళు చేసేటటువంటి అరాచకాలు. అంతే గురు. అంటే నేను మీకు ఒకటే చెప్తాను గురుగారు, ఒక ఫైనల్ నిదర్శన, ఫైనల్ ఎగ్జాంపుల్. నాకు కరెక్ట్గా ఒక నెల క్రితం పానిక్ అటాక్ వచ్చింది గురుగారు. చాలా సివియర్గా గ్యాస్ పట్టేసింది, పానిక్ అటాక్ వచ్చింది. నేను మామూలుగా క్రిస్టియానిటీ ప్రకారంగా ఒక ప్రేయర్ ఉంటుంది హీలింగ్కి, అది నేను చేశాను, తగ్గలే. ఉమ్, వెంటనే ఇలా కాదని చెప్పి నా రూమ్లో తలుపేసేసుకుని ఆయుష సూక్తం పెట్టుకుని ఉమ్, అమృత సంజీవని స్తోత్రం పెట్టుకుని ఇవన్నీ దేవీ కవచం పెట్టుకుని ఇవన్నీ ఉమ్. వింటూ లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం పారాయణం చేశాను. పారాయణం అయ్యేసరికి తగ్గిపోయింది. అది చూడండి ఇంకా మరి. ఇంకో ఇంకో దీనికి ఇంకో ఆన్సర్ లేదు గురుగారు. నాకైతే అర్థమైంది, నాకు ఎప్పుడు కష్టం వచ్చినా నా కోసం నిలబడేది నా దేవుడే, అంతే నా అంతే అమ్మ. దేవుళ్ళే. అంటే నా నా పరబ్రహ్మే నా కోసం నిలబడతారు. నాకు బాగా ఇష్టమైన నా నరసింహస్వామి అయినా కాలభైరవుడైనా వీళ్ళిద్దరూ అంటే నాకు ఎప్పుడు ఇష్టం గురుగారు. నేను ఎప్పుడు ఉమ్, నమ్ముతాను, నరసింహస్వామి నా బాహ్య శత్రువుల్ని పోగొడితే కాలభైరవుడు నా అంతఃశత్రువుల్ని పోగొడతారు. నా బాగుంది అంతఃశత్రువుల్ని బాగుంది. పోగొట్టుకున్నాను అని నేను నమ్ముతాను గురుగారు. చాలా బాగా అలాగే చెప్పారండి, చాలా బాగా చెప్పారు. పొరుగింటి పుల్లకూర అని మీరు ఇందాక అన్నారు చూసారా, అవును పొరుగింటి గురుగారు. పుల్లకూర మనకి ఇంట్లో ఉన్నటువంటిది ఎంత బాగున్నా కూడా ఒక్కోసారి అలా అనిపిస్తుంది. పొరుగింటి పుల్లకూర మాత్రం మనకి మనకంటే నచ్చుతుంది, పుల్లగా కానీ ఉన్నా అది రోజు బాగుంది తిన్నామంటే అనిపిస్తుంది. అజీర్ణ సమస్య, అంతే కదా మరి. జ్వరాలు, అంతే బాధలు, కదా. కష్టం. అలాగే దూరత పర్వతోరమ్య అని శాస్త్రంలో ఉంది, దూరపు అవును కొండలు నునుపు అంటారన్నమాట. అవును గురు. దూరం నుండి చూస్తే కొండ చాలా అద్భుతంగా ఉంటుంది, పచ్చగా సాఫ్ట్ గా ఉంటుంది. అవును మన గురు. దగ్గరికి వెళ్ళామనుకోండి తెలుస్తుంది ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఏమి ఎన్ని లేదు. ఎత్తు అంటే పల్లాలు మనం మనం ఉన్నాయి. ఫస్ట్ ఎక్కేయచ్చు అనుకుంటా, అక్కడ చూసాక అన్ని రాళ్లే ఉన్నాయి, ఇదేంటి ఇలా ఉంది, అదే కదా, అప్పుడు చాలా కష్టపడి ఎక్కాలి. కష్టపడి ఎక్కాలి. సరే, అది ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే దూరం నుండి మనకు కొన్ని అందంగా కనిపిస్తాయి, అంత అందం మన అవును, దగ్గరికి వెళ్తే కానీ మనకి తెలియదు తెలియదు. అని. అలాగే మీరు ఇంకోటి చాలా ఏంటంటే గురుగారు, నేను అంటే చాలా మంది క్రైస్తవులు ఏంటంటే పాపం చాలా మంది తెలియని అమాయకులు, నేను అమాయకుల గురించి చెప్తున్నాను. వీళ్ళు ఉమ్, ఏంటంటే పాపం నా కోసం ప్రేయర్ చేయండి, నా కోసం ప్రేయర్ చేయండి అని. నేను ఒకటే చెప్తాను గురుగారు, మీకోసం ఎవరు ప్రేయర్ చేయరు, మీకోసం మీరే ప్రేయర్ చేసుకోవాలి దేవుడికి. అంతే 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 అవును. ప్రేయర్ ఆయిల్స్, ఎవరో ప్రేయర్ చేయడాలు ఇవేమి ఉండవు గురుగారు. ఇది అంటే తపస్సు, ఇప్పుడు తపస్సు ఎవరికి వాడు చేసుకోవాలి. చేసుకోవాలి. అంతే కదా, కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడండి. అర్జునుడికి ఆయనే ఎందుకు పాశుపతాస్త్రం ఇవ్వలేదు? అవును గురు. ఆయన ఇవ్వలేడేంటి, ఆయన సర్వసత్తాక మహానుభావుడు దేవుడు, ఆయన దేవాది దేవుడు మహావిష్ణువు సాక్షాత్తుగా పూర్ణావతారం. అవును గురుగారు. ఆయన ఇగో అర్జున తీసుకో నువ్వు అని ఇచ్చేయచ్చు, ఒక్క చక్రం ఇచ్చేయచ్చు, పాశుపతాస్త్రం సృష్టించి ఇచ్చేయచ్చు ఆయన. అవును గురుగారు. కానీ అర్జునుడితో తపస్సు చేయించాడు ఆయన, అవును గురుగారు. నిజం. చేయించి అస్త్రం ఇప్పించాడు. అవును గురుగారు. అంటే ఏదైనా నువ్వు కష్టపడి సంపాదించుకోవాల్సిందే. అంతే గురుగారు. మరి మన సనాతన ధర్మంలో పురోహితులు చేస్తారు కదండి, అంటే పురోహితులకి మీరు సంభావన దక్షిణ మీరు ఇచ్చుకుని వాళ్ళతో చేయించుకుంటారు. చేయించుకుంటారు. అవును గురుగారు. అంటే మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఇస్తారు కాబట్టి అవును గురుగారు. మీరు అక్కడ మీ యొక్క కర్మ అక్కడ అవును ప్రతిఫలిస్తుంది. గురుగారు. డబ్బో లేకపోతే బియ్యమో పండో ఏదో ఇస్తారు, అవును గురుగారు. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తారు. అవును గురు. ఏమండి, నిజంగా మన అన్న వాళ్ళ కోసం మనం 10 రూపాయలు ఇచ్చినా మనం పూజ ఇచ్చిన చేస్తాం తప్పేం లేదు గురు. ఇంకోటి కదా. ఏంటంటే గురుగారు, నేను అంటే జనరల్గా ఆ, ఈ- నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అయినప్పటి నుంచి దాని ముందు ఉమ్, కూడా ఉమ్, మామూలుగా రోజు కాకులకి బిస్కెట్లు పెట్టడం, లేకపోతే ఏదైనా అవును. బెల్లం పెట్టడం, అన్నం పెట్టడం, కుక్కలకి అన్నం పెట్టడం, ఉమ్, ఆవుకి, గోమాతకి రోజు నేను ఇప్పుడు కూడా రోజు 3 పూట్ల గోమాతకి ఆకుకూరలైనా ఉమ్, లేకపోతే అట్టుపళ్ళైనా పెట్టడం, ఉమ్, ఇవన్నీ చేస్తే కానీ చీమలకి బెల్లం పెట్టడం. ఇంకోటి చెప్పడం ఉమ్. మర్చిపోయాను. చీమలకి బెల్లం పెట్టడం, మొక్కలకి నీళ్లు పోయడం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవసరం లేదు, బట్ మామూలుగా ఇవన్నీ చేస్తే కానీ నాకు రాత్రి నిద్ర పట్టదు గురుగారు. అది మన హైందవ సంస్కృతి, అది మనకి అంతే అంతే. మనకి మీకు అది దానం నేర్పిస్తుంది గురుగారు మన రిలీజన్. మీకు పంచయజ్ఞాల్లో భూత యజ్ఞం ఒకటి. అంతే గురుగారు. అలాగే మీరు రోజు మన స్ట్రీట్ డ్వెల్లర్స్ ఉంటారు, బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి ఉమ్, ఇవ్వడం, అన్నం ఇవ్వడం, అంతే, లేకపోతే డబ్బు సాయం చేయడం, ఎలా ఒకలాగా దీనివల్ల మనకు వచ్చే సంతృప్తి. ఖచ్చితంగా వస్తుంది. పైగా ఏంటంటేనండి, మీరు వేదాలు చదవండి, అవును గురు. భారతం చదవండి, అవును గురు. రామాయణం చదవండి, మీకు సారాంశం మీకు ఏమర్థం అవుతుందంటేనండి, మనం ధర్మంగా ఉండాలి,
అవును గురు. ధర్మమే పరమార్థం. ధర్మ ధర్మం వల్లనే ప్రపంచమంతా కూడా ధర్మం విశ్వస్య జగత ప్రతిష్ట అవును గురు. అని మనకు ధర్మం మీద ఆసక్తి పెరుగుతుంది. అవును గురు. అంతేకాని రామాయణం మొత్తం చదివిన తర్వాత రాముడు గొప్ప గొప్పవాడు మహానుభావుడు దేవుడు, ఆయన్ని మనం గుర్తించక్కర్లే. అవును గురు. కృష్ణుడు గొప్పవాడు మహానుభావుడు దేవుడు, ఆయన్ని మనం గుర్తించక్కర్లేదు. అవును వాళ్ళందరూ గురు. అవతరించింది మనకి ధర్మం గురించి చెప్పడం కోసం. అవును ఈ గురు. గ్రంథాలన్నీ కూడా వాళ్ళను హైలైట్ చేస్తూ చెప్పవు, ధర్మాన్ని హైలైట్ చేస్తూ హైలైట్ చేస్తూ చెబుతాయి. చెప్తే. అవును గురుగారు. ధర్మం అంటే ఏమిటి? మంచి. అవును. అధర్మం అంటే చెడు. చెడు. అంటే నువ్వు మంచిగా జీవించాలి అని బోధించేవి సనాతన ధర్మం యొక్క గ్రంథాలు. అవును గురుగారు. నువ్వు ఏ, ఆ, నువ్వేమో దేవుడి బానిసగా జీవించు అని చెప్పేవి ఇతర మతాల గ్రంథాలు. ఇంతే నేను చెప్పదలుచుకున్నాను. అవును గురు. అంటే నాకు ఇవాళ మార్నింగ్ ఆ సిస్టర్ అమ్మాయి ఫోన్ చేసి సోదరి అడిగినప్పుడు నాకు ఇలాగ హెల్త్ ప్రాబ్లం ఉంది, నా కోసం ప్రేయర్ చేస్తారంటే నేను చెప్పాను, దేవి కవచం వినమ్మా తగ్గిపోతుంది అన్న. ఆ అమ్మాయి షాక్ ఉమ్. అయిపోయింది. అది గురు. అది ఫైనల్ గా మీకు నేను చెప్దాం అనుకున్నా. అంటే నేను అంటే ఈ రియలైజేషన్ నిజంగా చెప్పాలంటే అది నాలో రావడం కాదు గురుగారు, నా వల్ల చాలా మంది ఎవరైతే దారి తప్పారో వాళ్ళందరికీ కూడా రావాలి అనేది నా స్ట్రాంగ్ సంకల్పం గురుగారు. ఎందుకంటే బాగుంది, ఇది బాగుంది. చాలా పెద్ద మిస్టేక్. అంటే ఏదో చిన్న దానికోసం నేను ఇంత పెద్ద తప్పిదం చేశానే అని నాకు చాలా బాధ ఇప్పటికీ ఉంది. కానీ ఉమ్. ఒకటేంటంటే గురుగారు, ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రామకృష్ణ పరమహంస, ఆయన ఒక రోజు ముస్లింగా బతికారు, ఆయన కొన్ని రోజులు క్రిస్టియన్గా బతికారు, ఫైనల్గా హిందూయిజమే బెటర్ అని తెలుసుకున్నారు అని ఉంటుంది రామకృష్ణ ఉమ్. పరమహంస, స్వామి వివేకానంద వారి గురుగారు. సో అంటే అలాగా మహానుభావులు తెలుసుకుంటారండి వాళ్ళు. తెలుసుకుంటారు. ఇప్పుడు ఆయన కుమరిల భట్టు అని శంకరాచార్యుల కాలంలో ఉంటాడు ఒక ఆయన. అవును. బౌద్ధం ఏమిటో తెలుసుకోవడానికి ఆయన బౌద్ధ పాఠశాలలో చేరుతాడు. అవును గురు. అంటే అందులో అంత గొప్పగా ఏముంది అని చూడడానికి. అంతే గురుగారు. కానీ మనకి అసలు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి ఇంకేమీ అక్కర్లేదు. ఎందుకు అవును అనంటే గురు. మన చిన్న పుస్తకం పాటి ఉండదు బైబిల్. అంతే గురు. అంతే కదండి. ఒక ఉపనిషత్తు వేదంలో ఆరణ్యకం, అంతే లేకపోతేనేమో గురుగారు. మీరు చెప్పిన రామకృష్ణ మఠం వాళ్ళు పంచసూక్తాల పుస్తకం, సస్వర అంతే వేద అంతే మంత్రాల పుస్తకం అంతే ఉంటుంది అంతే తప్ప, అంతే గురు. పైగా అందులోనే ఏమిటంటే మీకు మంత్రానికి మహిమ ఉన్నట్లుగా బైబిల్ వాక్యాలకు మహిమ ఉండదు. మహిమ ఉండదు గురుగారు. అది మనం ఇప్పుడు సంస్కృతంలో చదివినప్పుడు ఆ ఉచ్చారణ వల్ల ఆ శక్తి జనరేట్ అవుతుంది. ఇంగ్లీష్లోను తెలుగులోను చదివితే ఏం వస్తుంది? మీకు నామానికి మహిమ ఉంటుంది. రామ మీకు ఎంతో అవును మహిమాన్వితం, గురుగారు. అవును శివ గురు. మహిమాన్వితం, అవును గురు. కృష్ణ మహిమాన్వితం. అవును గురు. ఇవేవి కూడా మనకు ఇతర మతాల్లో ఉండవు. ఉండవు. అంతేకాదు మన యొక్క సనాతన ధర్మం యొక్క కాలి గోటికి కూడా ప్రపంచంలో ఏ మతము కూడా అసలు సమానం కాదు. ఎందుకు అనంటే కాదు. ఇది మనం అవును గురు. ఏ మతాన్ని తక్కువ చేయటం లేదు, చేయట్లేదు. అవును కాకపోతే గురు. దీని యొక్క విస్తృతి చెబుతున్నాం. అవును ఇప్పుడు గురుగారు. నదీనాం సాగరో గతి, నదులన్నీ సముద్రంలో చేరతాయి అంటే నదుల్ని మనమే తక్కువ చేయటంలే. అవును గురుగారు. ఏమండి అంటే అన్ని ఈ యొక్క నదుల లక్ష్యం సముద్రమే అని. అవును గురుగారు. అదే విధంగా ఏమిటంటే మొత్తం కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి ప్రతి మొక్కకి అందరికీ కూడా ఆయనే చైతన్యకారకుడు. అవును గురుగారు. చంద్రుడు దాని యొక్క ప్రతిబింబం, అది కూడా కొంతవరకు మాత్రమే. అంతే గారు. అవును అదే గురుగారు. విధంగా సనాతన ధర్మం సూర్యుడి వంటిది. అవును గురు. సనాతన ఇప్పుడు మొన్న ధర్మం అమెరికాలో కూడా మొన్న పెద్ద ఆలయాన్ని రీసెంట్గా ఇనాగరేట్ చేశారు గురుగారు, అమెరికాలో కూడా. ఇప్పుడు అలాగే ఒక యూరోప్లో ఒక కంట్రీలో ఒక చర్చ్ని ఉమ్, టెంపుల్గా మార్చారు. నన్ను మార్చారండి. ఇప్పుడు మన మన గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఉన్నారు. అవును గురుగారు. అమెరికాలో న్యూ జెర్సీలో అనుకుంటాను ఒక చర్చ్, 300 ఏళ్ల నాటి చర్చ్ అది. అవును గురుగారు. అది వాళ్ళు మెయింటైన్ చేయలేక వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు అమ్మేశారు. అమ్మేశారు. అవును గురు. అమ్మేస్తే స్వామివారు కొని దాన్ని దత్తాత్రేయ మందిరంగా మార్చారు. మార్చారు. అవును గురుగారు. అంటే బా ఇతర దేశాల్లో చర్చిలు అమ్మేసుకుంటున్నారు. అవును కానీ గురుగారు. మన వాళ్ళ గొప్పతనం చూడండి. సరే అది 300 ఏళ్ళు చర్చిగా ఉంది, మనం పాపం వాళ్ళకి మనం ఏదో కొంచెం సహకారం అందించినట్లుగా, వాళ్ళని మనం గుర్తించినట్లుగా అని చెప్పేసి ఆ పూర్వం ఉన్నటువంటి ఆ బొమ్మల్ని అలా ఉంచండి అని స్వామివారు చెప్పారు. అవును గురుగారు. అంటే ఇప్పుడు ప్రధానంగా దత్తాత్రేయుడు ఉన్నప్పటికీ కూడా ఆ పాత బొమ్మలు ఏవో ఉన్నాయి ఉంటాయి జీసస్ ఉంటాయి అవి, గురుగారు. అవి అది ఒక మూల అలాగే అది మన ఉంచారన్నమాట. అంటే మన ఓపెన్ మైండెడ్నెస్ గురుగారు. అది ఓపెన్ అది మైండెడ్నెస్. మీకు విశాల హృదయం లేనివాడు దేవుడు కాదు. కారు విశాల హృదయం లేనిది మతం కాదు. కాదు. విశాల హృదయం లేనిది ధర్మం కాదు. కాదు. తల్లికి ఎంత విశాల హృదయం లేకపోతే బిడ్డ బ్రతికి బయటపడతాడు. అవును గురు.
బిడ్డ ఎదుగుతాడు. తల్లి బిడ్డ కోసం, పుట్టబోయే బిడ్డ కోసం, కడుపులో ఉన్నటువంటి బిడ్డ కోసం నోరు కట్టుకోదా? అవును గురుగారు. అంటే తల్లికి ఉన్న విశాల హృదయం కూడా మీ దేవుడికి లేదా? లేదు. అంటే చాలా నన్ను నమ్మకపోతే పంట పొలాలు నాశనం చేస్తానంటాడు. అవును. అది అసలు అదంతా కూడా అవన్నీ అంటే మీకు తెలుసు. ప్రళయం వచ్చి మళ్ళీ మొత్తం భూమినే నాశనం చేసేసి కొంతమందిని బతికించి మళ్ళీ వాళ్ళ ద్వారా సృష్టిని స్టార్ట్ చేయడం, అదే అసలు మీకంటే లాజిక్లెస్ గా ఉంటుంది గురుగారు. అంటే చాలా వరకు అంటే తర్కం మన పురాణం ఉండదు నుండి లేదు కాపీ గురుగారు. చేస్తారు. అవును. మన పురాణాల నుండి కాపీ చేస్తారు, చేసి దాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా ఎడిటింగ్ చేసి ఇల్లాజికల్ గా తయారు చేశారు. తయారు చేస్తారు. అంటే నోవా అంటే ఒకటి. నాకు తెలిసి అవును గురు. నహుష మహారాజు అని ఉన్నాడు మన దాంట్లో. అవును ఈ గురుగారు. నహుష అనే పేరుని అక్కడ వాళ్ళు నోవాగా మార్చారు. నువ్వు అగమర్చి. అవును అంతే గురు. తప్పితే ఇంక ఇక్కడ ఇంకొక అంటే విషయం చాలా ఏం లేదు. పదాలు మీకు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను గురుగారు. ఫైనల్ గా లిథువేనియన్ అనే ఒక భాష ఉమ్. సంస్కృతంకి చాలా దగ్గరగా ఉంటుంది గురుగారు. అంటే మోస్ట్ క్లోజెస్ట్ అంటే హిందీ కన్నా. హిందీ కన్నా అవును. అంటే మీకు అది ఇంగ్లీష్ అసలు. అలా ఉంటుంది. ఇప్పుడు మనం డివైన్ అంటాం. డివైన్ అంటే దివ్యత్వం. అవును గురుగారు. మాతర్. అంటే ఆ, మదర్. మాత అంటే మాతర్మే మధుకైటభ ప్రశమని అంటాం. అవును మాతర్మే గురు. అంటే మాతర్ అంటే సంబోధన, అవును అంటే గురుగారు. ఓ తల్లి అని పిలవడం. అవును ఆ గురు. విధంగా మదర్. మాతర్ మదర్ వచ్చింది. అవును. పితర్ అంటే తండ్రికి సంబోధన, ఫాదర్. ఫాదర్ వచ్చింది. దుహితర్ అంటే డాటర్, డాటర్. అంటే కూతురు. అవును గురుగారు. ఈ విధంగా డివైన్. డెంటల్ దంత, అలాగే డెంటల్ అంటారు వీళ్ళు. అబ్బా. మనం ఏమో నాజల్ డ్రాప్స్ అంటారు, నాజల్. అంటే నాసిక. నాసిక. నాసా అని కూడా మనం నాసాగ్రే నవమౌక్తికం అని ఒకటి ఉంటుంది. నాసాగ్రే నవమౌక్తికం అని చెప్పేసి అవును గురుగారు. మొత్తం ఇంగ్లీష్ అంతా కూడా సంస్కృతమయం. ఏమిటంటే ఇంత పెద్ద ధర్మంలో ఒక చిరిగిపోయినటువంటి ఒక చిన్న భాగాన్ని తీసుకుని ఏదో ఒక మాది గొప్ప మతం అని వాళ్ళు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అవును గురుగారు. అదంతా కూడా వాళ్ళెవరు కూడా ఉద్ధరింపబడరు, మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు. అవును గురుగారు. వాళ్ళు అయిపోయింది వాళ్ళంతా. తెలుసుకునేసరికి లేట్ అయిపోతుంది అది. అంటే ఇప్పుడు సనాతన ధర్మంలో పతితులైపోవడం అని ఉంటుంది. అంటే అవును గురు. పతితుడైపోయాడా వీడంటే పడిపోయాడా అని. అవును గురుగారు. అంటే నిచ్చెన ఎక్కుతూ ఉంటాడు, అవును ఇంకొక గురుగారు. 2 మెట్లే ఉంటాయి నిచ్చెనలో. అవును ఏమండి, గురు. వీడు దెబ్బని కింద పడతాడు, అప్పుడు మళ్ళీ మొదటి నుంచి నిచ్చెన ఎక్కాల్సిందే. అవును గురుగారు. ఆ విధంగా పతితుడైపోయాడు అంటే పడిపోయాడు అని అర్థం పడిపోయాడు. అండి. అంతే ఆ గురుగారు. విధంగా ఇతర మతాలకు వెళ్ళడము అని అంటే పతితత్వాన్ని పొందడమే, పతితులైపోవడమే. అవును గురుగారు. కావున ఆ తప్పు ఎవరో చేయకండి చేయకూడదు. అని నేను చెబుతున్నాను, మీరు చెబుతున్నారు. ఎందుకు అని అంటే కనుక గొప్పగా ఇప్పుడు ఒక చిట్ట చివరి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ఎస్ ముగిస్తాను గురుగారు. నేను. ఇప్పుడు మీకు మీ అమ్మగారండి గొప్పగా ఒక మంచి విస్తరాకు వేసి పంచభక్ష పరమాన్నాలు వేడివేడిగా వండి వడ్డించారు. అవును గురుగారు. మీరేం చేశారంటే, ఛీ నాకు ఇది వద్దు అని అంత భవ్యమైన భోజనాన్ని మీరు ఎడంకాలతో తన్నేశారు. అవును గురు. తన్నేసి ఒక చిప్ప పట్టుకుని మీరు ఇంటింటికి వెళ్ళి మీరు, అమ్మా నాకు కొంచెం అన్నం పెట్టండి, అమ్మా నాకు అదే కొంచెం అన్నం పరిస్థితి గురు. పెట్టండి అని అదే మీరు అన్నారు. సనాతన ధర్మాన్ని వదిలి ఇతర మతాలకు వెళ్ళడం అంటే అంతే. ఇది సిద్ధాన్నంతో పరం కరెక్ట్ యస్య. ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. అంటే సిద్ధాన్నాన్ని విడిచిపెట్టి భిక్షాన్నాన్ని తిన్నట్టు లెక్క. అవును గురు. కానీ మీరు తెలుసుకున్నారు, మళ్ళీ తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చారు. చాలా చాలా మీకు సంతోషం సనాతన గురుగారు. ధర్మానికి మనఃపూర్వకమైనటువంటి స్వాగతాన్ని నేను చాలా సంతోషకరమైనటువంటి హృదయంతో మిమ్మల్ని స్వాగతిస్తూ చాలా ఉన్నాను. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు నిజంగా. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు నాతో మాట్లాడండి, నేను మీకు తప్పకుండా అందుబాటులో గురు. ఉంటాను. ఏమండి, తప్పకుండా గురుగారు. ఏ సందేహం వచ్చినా మీరు నన్ను అడగండి. తప్పకుండా గురుగారు. నా నెంబర్ మీ దగ్గర ఉంది. అవును ఏమండి, గురుగారు. సనాతన ధర్మంలో ఇప్పుడు మీకు ఎక్కువ సందేహాలు ఉన్నాయంటే జ్ఞానం ఎక్కువ ఉంది అని అర్థం. అవును గురుగారు. అంతే తప్ప ఆ, అక్కడ గందరగోళంగా ఉంది అని అర్థం కాదు. ఎక్కువ అవును గురుగారు. జ్ఞానం ఎక్కడైతే ఎక్కువ విజ్ఞానం ఉంటుందో అక్కడే ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. అవును గురుగారు. నిజం. అంతేకాని ఎక్కడ కేవలం ఒకే గ్రంథం మాది అని పట్టు కూర్చుంటే ఇంకా ఎంత తిప్పుకొట్టినా ఒక గ్రంథమే. అవును గురుగారు. నిజం. మీకు ఇంక దాంట్లో డౌట్లు ఏమొస్తాయి? పైగా అదంతా కూడా ఛాందసవాదం, దాన్ని ఏమంటారు, మనం ఛాందసవాదం అనకూడదు. అవును. ఆ అదొక మత పిచ్చి గ్రంథాలు ఉన్నప్పుడు అవును అసలు గురుగారు. ఎవడు ప్రశ్నించడానికే వీల్లేదు. అవును గురుగారు. ఇప్పుడు ఆ, మీకు మీరు ముస్లిం నుంచి వేరే మతానికి మారాలనుకుంటే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో మరణశిక్ష. ఓహోహో, మరి చూడండి అది. అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నన్ను తప్ప ఇంకెవరిని నమ్మకూడదు అనేది ఫస్ట్ ప్రయారిటీ తప్ప మంచి చేయండి మంచిగా ఉండండి అనేది ఫస్ట్ ప్రయారిటీ కాదు. కాదు, అస్సలు కాదు. అన్ని కూడా మత రాజ్యాలు స్థాపించడానికి గతంలో జరిగిన యుద్ధాలు, దాని పర్యవసానంగా జరిగినటువంటివే అవును ఇవన్నీ గురుగారు. కూడా. ఈయనే దేవాధి దేవుడు అంటే అది ఎంత ఇన్సెక్యూర్ ఫీలింగో వాళ్ళ దేవుళ్ళ కంటేనండి ఆ గ్రంథాలు చూస్తే అర్థమవుతుంది. అవును గురుగారు.
ఏ నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు, నన్ను తప్ప ఎవరిని పూజించకూడదు. అదే మెయిన్ అంటే గురువు గారు, అదే రిపీట్ చేస్తూ ఉంటారు. ఇంక మీరు అదే తప్ప అంటే ఎవరు, మీరు తప్ప ఇన్సెక్యూర్ ఎవరు. ఫీలింగ్. అంటే దేవుడికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏంటండి? అదే భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? నేను అవును మీకు గురు, ఇందాక చెప్పాను కదా, అవును గురు, నువ్వు ఎవరినైనా పూజించవయ్యా, ఆ రూపంలో వచ్చి నేను అనుగ్రహించేది నేనే. అవును గురు. ఏ కరెక్ట్. పైగా నువ్వు ఎవరినైనా పూజించు, నువ్వు పూజించే దేవుడి మీద నేను భక్తి శ్రద్ధలు పెంచుతాను అన్నాడు. అవును గురు, ఈ బైబిలు, ఈ ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటిది భగవద్గీత. అవును గురు, ఇది సనాతన ధర్మం యొక్క విస్తృతి, విశాల హృదయం. అవును అందువల్ల గురు. ఇది మీరు తెలుసుకునే మళ్ళీ వెనక్కి చాలా, వచ్చారు. అవును అందరూ గురు. తెలుసుకోవాలి. అంతేకాదు మీరు చక్కగా, నేను మీకు మంచి మంత్రం ఒకటి నేను ఉపదేశం చేస్తాను. అదే తప్పకుండా గురు, విధంగా నేను మీకు ఒక నిత్య వ్రతం ఒకదాన్ని నేను ఉపదేశిస్తాను. తప్పకుండా అది గురు గారు. మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. మనకి అందువల్ల ఈ అంటే నిజంగా చెప్పాలంటే కరెక్ట్ గా వినాయక చవితి వస్తోంది, విఘ్నం తొలగిపోయింది. అంతే అంతేనండి, ఇంకేమి లేదు. ఆయనే తెచ్చుకున్నాడు మిమ్మల్ని, మళ్ళీ ఆయనే వెనక్కి తెచ్చుకున్నాడు. అవును, రూపాలు ఎన్నైనా దేవుడు మనకి ఒకడే. ఒక్కడే. ఆ పరబ్రహ్మ, ఆ యొక్క తత్వం అదంతా కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆ యొక్క ఫీలింగే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. అవును, రామాయణంలో రాముడి క్యారెక్టర్ చూడండి, అసలు సంపూర్ణ రామాయణం చదివితే మన కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి ఆ రాముడి క్యారెక్టర్ అవును చూసి. గురు, భారతం చదివితే కృష్ణుడి క్యారెక్టర్, ధర్మరాజు, వీళ్ళందరినీ చూస్తే మన కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. అవును గురు, ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని పట్టుకుని ఎంత వేలాడారో మనకు తెలుస్తుంది. అవును గురు గారు. నన్నే పూజించండి అని వాళ్ళు ఏమి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదు. లేదు, అది నిజం గురు. అందువల్ల మీకు మళ్ళీ తిరిగి సనాతన ధర్మానికి నేను స్వాగతాన్ని చాలా చాలా చెప్తూ ఉన్నాను. ధన్యవాదాలు గురు గారు. మీరు తప్పక ఒకసారి మైసూర్ రండి. మీరు మళ్ళీ మనం తప్పకుండా గురు, ప్రత్యక్షంగా మనం చక్కగా కాసేపు చర్చ చేసుకుందాము. తప్పకుండా ఇక్కడ గురు గారు. మా పాఠశాల, మా ఆశ్రమం అంతా కూడా మీరు చూద్దరు గాని, తప్పకుండా, ఇక్కడ తప్పకుండా. మీకు అసలైనటువంటి డివైనిటీ ఏమిటో మీరు చూద్దరు గాని. ఇక్కడ థ్యాంక్ యూ గురువు గారు. చాలా అద్భుతమైన చర్చలు మనం చేద్దామండి. మీరు తప్పకుండా. చెప్పదలుచుకుందంతా కూడా మీరు చెప్పారు కాబట్టి సనాతన ధర్మానికి స్వాగతం, సుస్వాగతం. చాలా చాలా స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్. చూశారు కదండి, ఎంతో అద్భుతమైనటువంటి ఒక అనుభవం నాకు కలిగింది, మీకు కలిగి ఉంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఒక వ్యక్తి అంటే మన కుటుంబంలోనే ఒక సభ్యుడు, కుటుంబ సభ్యులతో ఏవో సమస్యలు వచ్చాయి, అపార్థం చేసుకున్నాడు, ఆవేశపడ్డాడు, ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. నేను ఇంట్లో ఉండను అని తండ్రితో గొడవ పడ్డటువంటి కొడుకు వెళ్ళిపోతాడు. కానీ ఎంతకాలం బయట ఉంటాడండి? ఉండడానికి అవకాశం ఉండదు. తల్లి గుర్తొస్తుంది, తండ్రి గుర్తొస్తాడు, అదేవిధంగా కుటుంబ సభ్యులు గుర్తొస్తారు. తన యొక్క పూర్వ జీవితం అంతా కూడా ఒక్కసారి మదిలో మెదులుతూ ఉంటుంది. అదేవిధంగా సనాతన ధర్మం నుండి క్రైస్తవానికి వెళ్ళినటువంటి ఈ కృష్ణవీరుడు కూడా అదే విధంగా జరిగింది. ఇంటి నుండి బయటకు వెళ్ళాడు, మళ్ళీ తన ఇంటికి తాను వచ్చాడు. అతను ఎప్పటికీ కూడా సనాతన ధర్మంలోనే ఉంటాడు అని, ఉండాలి అని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. అతని ఆ యొక్క గర్వాపసి ఏదైతే ఉందో ఇది లక్షలాది మంది హిందువులకు కనువిప్పుగా మారనుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. తప్పక ఈ మొత్తం అధ్యాయం మీద మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. స్వస్తి.